అంటే నాకు కనిష్టంగా నేనైనా నన్ను చూసుకోవచ్చు. హలో. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ನಮಸ್ಕಾರಂ అందరికీ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡ ಕ್ಲಾಸಿಗೆ ಸ್ವಾಗತ. ಇವತ್ತು ಕೆಲವು ಶಬ್ದಗಳನ್ನ ಹಾಗೂ ಹೊಸ ಧಾತುಗಳನ್ನ ಒಂದು ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ ಮೂಲಕ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈరోజు మనం కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ ని పారాగ్రాఫ్ చదవడం ప్రారంభం చేసి దాంతో పాటు అర్థం చేసుకోవడం, తర్వాత లెటర్ ఎలా రాయాలి మరియు న్యూస్ పేపర్లో రీడింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ 3 పాయింట్స్ ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 days లో మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఇది మనం నిన్న వరకు ఇక్కడ వరకు చదివాము, రైట్? సో ఓకే, ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సింపుల్ పారాగ్రాఫ్. ఇటువంటి పారాగ్రాఫ్ నే మనం అక్కడ ఎగ్జామ్ లో అడుగుతారంట. చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, దాని నుంచి అర్థం చేసుకొని దానికి వర్డ్స్ కొన్ని మీనింగ్ రాయాలి. అలాగే దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? ఆ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ ఇవ్వాలి. సో ఈ పారాగ్రాఫ్ ఈ రోజు ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో దానికి ఆన్సర్ ఎలా ఇవ్వగలుగుతాము అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేపిస్తాము, రైట్? ఫస్ట్ చదువుదాం. ಬಸಯ್ಯ ಕಡು ಬಡತನದ ಯುವಕ. ಬಸಯ್ಯ ಕಡು బడతనద యువక. బసయ్య. బసయ్య అనేది అతను ఒక పేరు, పల్లెటూరు పేరు అది. ఓకే, బసయ్య, బసప్ప అని. కడు బడతనద యువక. ఓకే, సో ఇక్కడ కడు బడతన చూడండి. కడు అంటే ఇంటెన్సివ్ గా, చాలా ఎక్కువగా, డీప్ గా. సో కడు అంటే. బడతన అంటే పోవర్టీ, భేదతనం, పోవర్టీ. సో కడు బడతన అంటే హైలీ పువర్ అన్నమాట. హైలీ పువర్, కడు బడతన. ఆ కడు బడతనద అంటే పువర్, అంటే ఆ పోవర్టీ ఫీలింగ్ చేస్తున్న యువక, అంటే చాలా పువర్ పర్సన్. యువక అంటే యూత్. యువక అంటే యూత్, యువక. ರೈತನಾಗಬೇಕೆಂಬ ಬಯಕೆ. ರೈತ అంటే తెలుగులో రైతు, ఫార్మర్, రైత. రైతను ಆಗಬೇಕು, రైతను ಆಗಬೇಕು మీన్స్ ఐ వాంట్ టు బికమ్ ఫార్మర్, నేను రైతను అవ్వాలి. ఎంబ బయకే. బయకే అంటే నిన్న చెప్పాను కదా, డిజైర్. సో ತಂದೆಯಿಂದ ಬಂದ 2 ఎకరే భూమి ఇತ್ತು. నెక్స్ట్ చూడండి, తందే ఇంద. తందే అంటే ఫాదర్, ఇది వొకాబులరీలో పెట్టుకోండి. తందే అంటే ఫాదర్, తాయి అంటే మదర్, రైట్? ఫస్ట్ లో ఇచ్చాను. సో తందే ఇంద బంద. బంద అంటే వచ్చినటువంటిది.
తరతరాల నుంచి వస్తూ ఉంటుంది కదా. సో పాస్డ్ ఆన్, బంధ అంటే పాస్డ్ ఆన్. సో ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఈ బంధ అనేది 2 టైప్స్ మీనింగ్ ఉంటుంది. ఒకటి బంధ అంటే హీ కేమ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ బరువు ఉంది కదా, బరువుకి తిన్ అనేది ఎలా తిందా అవుతుందో, అంటే బంధ ను ఆర్ బంధ రెండు కూడా వాడొచ్చు. ఇది అప్పుడు నేను ఈ క్లారిటీ ఇవ్వలేదు, ఇప్పుడు చూడండి. బంధను, తిందను, హోదను ఎలా ఉందో ఆ ను తీసేసి కూడా చెప్పడం అనేది వాడుకలో ఉంది. సో ఎలా అంటే బంధను బంద, నో ప్రాబ్లం, అవను బంద అలా చెప్పుకోవచ్చు, నువ్వు తీసేయొచ్చు. అవను తిందా అంటే అవను తిందను, గ్రామటికలీ నువ్వు తీసేయొచ్చు. అలాగే బంద అంటే హీ కేమ్ అనేది ఒకటి. బంద అనేది కంటిన్యూస్ లో ఉంటుంది. ఎలా అంటే కంజుగేషన్ ఇంకొకటానికి, బంద 2 ఎకరే, తందెయింద బంద అంటే పాస్ డౌన్, రైట్. ఇది బరువు అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పాస్ అవుతూ వెళ్తుంది కదా, దాన్ని కన్నడలో స్పెషల్ గా బంద అని అంటారు. ಇದೆಲ್ಲವೂ ತಂದೆಯಿಂದ ಬಂದ ಆಸ್ತಿ అని అంటారు. అలాగే ಅದು ಅವನಿಗೆ ಅವನ ಅಮ್ಮನಿಂದ ಬಂದದ್ದು, ಅದು ಅವನಿಗೆ ಅವನ ಅಮ್ಮನಿಂದ ಬಂದದ್ದು అంటే దాట్ క్వాలిటీ హీ గాట్ ఫ్రమ్ హిస్ మదర్, అమ్మ నుంచి ఆ క్వాలిటీ అనేది అతనికి వచ్చింది. సో బంద అంటే సో 2 కైండ్ ఆఫ్ మీనింగ్. ఒకటి నార్మల్ గా వర్బ్ బంద అంటే కేమ్, ఇంకొకటి బంద అంటే పాస్ డౌన్ బంద. 2 ఎకరే, ఎకరాస్ ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో కూడా ఎకరనే అంటారు. ఎకర అంటే 2 ఎకరాస్. భూమి, భూమి అంటే ల్యాండ్, అది ఇత్తు అంటే ఉండేది. ಅದು ಬಂಜರು ಗುಡ್ಡಗಳಿಂದ ಕೂಡಿದ ಭೂమి. చూడండి బంజరు గుడ్డ, బంజరు అంటే అన్ఫర్టైల్, అంటే తెలుగులో దీన్ని గొడ్డు అంటారు. గొడ్డు భూమి అంటే దాని నుంచి ఏది పంట రాదు. ఓకే, దాంట్లో వాటర్ ఉండదు, మట్టి సాయిల్ అనేది అంత ఫర్టిలైజ్ గా ఉండదు, ఏ పంట వేస్తే కూడా అది మొలక రాదు. అటువంటి అంటే ఐ మీన్ దానికి ప్రాపర్ గా కేర్ తీసుకుంటే వస్తుంది, కష్టపడాలి. అటువంటి ఆ గుడ్డ అంటే గుట్టలాగా, మనం గుట్ట అంటాం తెలుగులో గుడ్డకి. గుట్ట గళింద అంటే బంజరు గుట్ట అంటే ఆ భూమి, అర్త్, సాయిల్ ప్లస్ గుట్టాలు, ఇటువంటి నుంచి అది కూడిన భూమి కలిగినటువంటి ల్యాండ్ అది. అంటే ఇది జనరల్ గా బంజరు గుడ్డ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే మంచి ఫర్టైల్ ల్యాండ్ కి ఆపోజిట్ గా బంజరు గుడ్డ అంటారు. అంటే యూ హ్యావ్ టు వర్క్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ ఈల్డ్ క్రాప్స్ ఫ్రమ్ దట్ ఏరియా. అటువంటి ప్లేసెస్ అన్నమాట అది, ఆ బంజరు గుడ్డ. ఇంకొకటి ఈ బంజరు అనే దానికి బంజరు భూమి అంటారు. బంజరు భూమి, బంజరు భూమి అంటే అన్ఫర్టైల్ ల్యాండ్. ఓకే, అలాగే ఈ బంజే అంటారు, ద ఉమెన్ హూ కెనాట్ గివ్ బర్త్ ఫర్ చైల్డ్. సో చైల్డ్లెస్ లేడీ, చైల్డ్లెస్ ఉమెన్ ఈజ్ కాల్డ్ బంజే, కూడిద భూమి. నీరావరి సౌలభ్యవిల్ల, చూడండి నీరావరి అంటే ఇరిగేషన్, సౌలభ్య అంటే ఫెసిలిటీ, ఇల్ల అంటే లేదు. నీరావరి అంటే ఇరిగేషన్, సౌలభ్య ఫెసిలిటీ, ఇల్ల లేదు. ఆదరు కానీ సాధిಸುವ ಛಲವಿತ್ತು, ಛಲ ఉంది చూడండి. ಛಲ అంటే
ఏమంటారు దాన్ని, సాధించాలి అనే ఒక గట్టి కోరిక, ఎలాగైనా నేను దాన్ని సాధించగలుగుతాను అనే ఒక డిటర్మైండ్ డిజైర్ ఉంది కదా, దాన్ని ఛల అంటారు. సో సాధిಸುವ ಛಲವಿತ್ತು, స్ట్రాంగ్ డిజైర్. ఓకే. కానీ ఏదైనా ఆ భూమి నుంచి నేను ఏదైనా చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్, ఛల అనేది అతనికి ఇತ್ತು. సాధిಸುವ, సంథింగ్ టు అచీవ్. సాధిసు అంటే టు అచీవ్. అచీవ్. సో అచీవ్, టు ఎర్న్ సంథింగ్, టు రీచ్ సంథింగ్, గోల్. అది ఇత్తు అంటూ ఉండేది. తన భూమిಯಲ್ಲಿ ಇದ್ದ, తన భూమిలో ఉన్నటువంటి గిడగంటెಗಳು, గిడగంటె అంటే చెత్త అనే మీనింగ్ యాక్చువల్లీ. అంటే యూజ్లెస్, ఏమంటారు దాన్ని, ట్రాప్. గిడగంటెಗಳು అంటే పనికి రాలేనివి, పనికి రానటువంటి చిన్న చిన్న చెట్టు ముక్కలు ఏమో ఉంటాయో దాన్ని అతను తెగెద అంటే రిమూవ్డ్. సో తెగే అంటే ఓపెన్ ఆర్ రిమూవ్. తెగే అంటే ఓపెన్ ఆర్ రిమూవ్. తన షర్ట్ అನ್ನು తెగదను means he opened his shirt, he removed his shirt. Okay. తిండి బాక్స్ అನ್ನು తెగదను, he opened his tiffin box. Okay. సో తెగేద. ఇక్కడ తెగేద అంటే ఓపెన్ కాదు, ఇక్కడ రిమూవ్ అనే మీనింగ్. ఓపెన్ అంటే రిమూవ్. సో ಗಿಡಗಂಟಿಗಳನ್ನು ತೆಗೆದ. ಕಸವನ್ನು ತೆಗೆದು ಹಾಕು. ಸೊ ಜನರಲ್ గా ಇವೇ ಮಾತಾಡ್ತಾರೆ. ಮನೆಯಲ್ಲಿರೋ ಎಲ್ಲ ಕಸವನ್ನು ತೆಗೆದು ಹೊರಗೆ ಹಾಕು. ತೆಗೆದು ಹಾಕು, తీసిపడేయి. తీసిపడేయి, ತೆಗೆದು ಹಾಕು. ರೈಟ್. ಅಲ್ಲಲ್ಲಿ ಇದ್ದ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಬಂಡೆಗಲ್ಲುಗಳನ್ನು ಒಡೆಸಿ ಹೊರ ಹಾಕಿದ. అల్లల్లి అంటే అక్కడక్కడ, ఇటు అటు, ఇదర్ అండ్ దిదర్, అటు ఇటు ఉన్నటువంటి. ఇద్ద అంటే చూడండి అగైన్, ఇద్ద అనేది బందలాగా, కానీ నిన్న మనం చదివిన సేరిద అటు అలా ఇంకొక వర్డ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయి. ఒకటి మనం ఆక్సిలరీ వర్బులను ఇరు అనే వర్బ్ చూసాం కదా, దానికి పాస్ట్ టెన్స్ ఇద్దను ప్లస్ ఇద్ద. రైట్. రెండో మీనింగ్ బందలాగా, ఇద్ద అంటే ఉన్నటువంటి. గుర్తు చేసుకోండి. ఓకే, యూ హ్యావ్ టు వెరీ ఫోకస్ ఆన్ దిస్. సో ఇద్ద రెండు ఒకటే ఉంటుంది, బందలాగా. సో ఒక యుద్ధానికి అతను ఇద్దను, అవును సుమ్మనే ఇద్ద అంటే అతను సైలెంట్ గా సైలెంట్ గా ఉన్నాడు ఇద్ద అంటే. సో తన ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದ బంగారವನ್ನು అంటే తన ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದ పాత్రಯನ್ನು అంటే తన ఇంట్లో ఉన్నటువంటి గిన్నెల్ని, బంగారాన్ని అని మీనింగ్ ఇంకొక ఇద్ద దానికి. రైట్. సో ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో అల్లల్లి ఇద్ద అంటే ఉన్నటువంటి, సన్న పుట్ట ఇది ఎప్పుడు జాయింట్ వర్డ్ అండి. సన్న పుట్ట అనేది జాయింట్ వర్డ్, చిన్న. ఓకే, వెరీ టైనీ. సన్న పుట్ట అంటే టైనీ, చిన్న చిన్న. బండెగల్లుಗಳು, రాళ్ళు. బండెగల్లు అంటే పెద్ద పెద్ద రాళ్ళు, అంటే నాట్ స్మాల్ స్టోన్స్, బిగ్ సైజ్ స్టోన్, బండెగల్లు. అವುಗಳನ್ನು ಒಡೆಸಿ, అబ్జర్వ్ చేయండి. సో ಒಡೆసి ಹೊರ ಹಾಕಿದ. వడే అనేది ఇంకొక వర్బ్. రైట్. ఈ వడే అంటే టు బ్రేక్.
వడే అంటే టు బ్రేక్. ಗಾಜಿನ ಪದಾರ್ಥ ಒಡೆಯಬೇಡ. ಅದು ಗಾಜಿನ ಪದಾರ್ಥ ಒಡೆಯಬೇಡ. ಅದು అంటే అది మేడ్ అవుట్ ఆఫ్ గ్లాస్, సో డోంట్ బ్రేక్ ఇట్. ಅದು ಗಾಜಿನ ಪದಾರ್ಥ ಒಡೆಯಬೇಡ. ರೈಟ್. ಹೊರ ಹಾಕಿದ. ನೇಗಿಲಿನಿಂದ ಉಳುಮೆ ಮಾಡಿದ. ఉళుమే అంటే దున్నడం. ఉಳುಮೆకి తెలుగులో దున్నడం అంటారు. సో ఉಳುಮೆ ಮಾಡಿದ. ಕೊಟ್ಟಿಗೆ ಗೊಬ್ಬರ ಹಾಕಿ ಭೂಮಿಯನ್ನು ಹದ ಮಾಡಿದ. కొట్టిగే గొబ్బర అంటే మైన్యూర్, ఈ మన ఆవు గేదెలు ఉన్నటువంటి ప్లేస్ లో ఉంటాయి కదా గొబ్బర, అంటే ఫర్టిలైజర్ ಹಾಕಿ ಭೂಮಿಯನ್ನು ಹದ ಮಾಡಿದ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ హద అంటే ఈక్వల్. ಹದ ಮಾಡು అంటే ಈಕ್ವಲ್ చేయడం. ಮಳೆಗಾಲದಲ್ಲಿ ತನ್ನ ಭೂಮಿಯ ಪಕ್ಕದಲ್ಲಿ ವ್ಯರ್ಥವಾಗಿ ಹರಿದು ಹೋಗುವ ನೀರನ್ನು ಕಂಡನು. మಳೆగాలದಲ್ಲಿ అంటే వర్షాకాలంలో తన భూమియ పక్కದಲ್ಲಿ, తన ల్యాండ్ పక్క సందులో వ్యర్థವಾಗಿ హరిదు ಹೋಗುವ. చూడండి, హరిదు ಹೋಗುవ కొత్త వర్డ్. హరిదు ಹೋಗುವ అంటే ఫ్లోయింగ్ వాటర్, హరిదు ಹೋಗುವ నీరನ್ನು. సో వ్యర్థವಾಗಿ ఇది యాడ్వర్బ్. వ్యర్థವಾಗಿ అంటే వేస్ట్. నీరನ್ನು కండను, he saw water, కండను. ఓకే. కాణు, కాణు వర్బ్ ఇది పాస్ట్ టెన్స్, కండను. సో కాణు మరియు నోడు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కండను. ಸರ್ಕಾರದಿಂದ అంటే ಸರ್ಕಾರ అంటే కన్నడలో గవర్నమెంట్. ಸರ್ಕಾರ, ಸರ್ಕಾರ್. హిందీలో సర్కార్ ఏముందో అదే కన్నడలో సర్కార. సర్కారದಿಂದ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం నుండి హణ సహాయ పడేదు అంటే డబ్బులు సహాయంగా తీసుకొని హొండ తెగేసిద. హొండ, హొండ అంటే పెద్ద పెద్ద పిట్. పాండ్ కి అంటే నీళ్లు సేకరించడానికి, నీళ్లు స్టోర్ చేయడానికి కోసం పెద్ద పెద్ద పిట్ చేస్తారు కదా, దానికి హొండ అంటారు. సో దాన్ని పెద్ద హొండ అంటే పెద్ద బిగ్ సైజ్ లో ఉంటుంది. రోడ్ లో చిన్న 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 ఉంటాయి కదా, దాన్ని కూడా హొండ అంటారు. ఓకే. తెగిసిద, తెగేసు అంటే ఓపెన్, అంటే తవ్వడం అనే కూడా మీనింగ్ వస్తుంది. హొండ తెగేసు అంటే తవ్వడం. మಳೆ నీరನ್ನು సంగ్రహిసిద, వర్షాకాలంలో నీళ్ళని. మಳೆ అంటే మಳೆ, ఇది ఇంపార్టెంట్ వొకాబులరీ. మಳೆ అంటే వర్షం. ఆ మಳೆ నీరನ್ನು, నీళ్ళని సంగ్రహిసిದ, సంగ్రహించాడు. కృషి అధికారిಗಳ ಜೊತೆ చర్చిಸಿದ. చర్చా, ఇదిగో ఇది ఒకటి వర్డ్. చర్చడం, చర్చించాడు. చర్చిసిద అంటే చర్చించాడు, అంటే హి డిస్కస్డ్. ಚರ್ಚಿಸಿದ ಅಧಿಕಾರಿಗಳು, ಕೃಷಿ ಅಧಿಕಾರಿಗಳ ಜೊತೆಗೆ. ಸಂಗ್ರಹಿಸಿದ ಮಳೆ ನೀರಿಗೆ, సంగ్రహించుట ఆ వర్షాకాలం నీళ్ళకి, సంగ్రహిసిದ మಳೆ నీರಿಗೆ ಹನಿ ನೀರಾವರಿ ಅಳವಡಿಸಿದ. ఆ హనీ నీరావరి అంటే డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్. అಳವಡಿಸಿದ, ఇది కొత్త వర్డ్ అండి. అಳವಡಿಸು, అಳವಡಿಸು అంటే ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಚೆಯಿ. ನಾವು ಒಳ್ಳೆಯ ಗುಣಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಒಳ್ಳೆಯ ಗುಣಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಮೀನ್ಸ್ ವಿ ಶುಡ್ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಗುಡ್ ಕ್ವಾಲಿಟೀಸ್ ಇನ್ ಅವರ್ ಸೆಲ್ಫ್. ಅಳವಡಿಸಿದನು. ವಿವಿಧ ಬೆಳೆ ಪದ್ಧತಿ ಅಳವಡಿಸಿಕೊಂಡನು. ಅಗೈನ್ వివిధ, రకరకాల. ಬೆಳೆ పద్ధతి అంటే ద వే ఆఫ్ క్రాప్స్. రకరకాల క్రాప్స్ ఉంటాయి, అంటే 2 months కి ఒకసారి ఈల్డ్ ఇచ్చేది, 4 months కి, అటువంటివి. అಳವಡಿಸಿಕೊಂಡ అంటే ఇంప్లిమెంట్ చేసుకుంటా. దాళింబే అంటే
పోమోగ్రనైట్, దాడిమ. సపోటా అంటే చిక్కు. తెంగు, తెంగు అంటే కోకోనట్. ಹೂ అంటే ఫ్లవర్స్. ಬೆಳೆಗಳನ್ನು క్రాప్స్. ಬೆಳೆದ he గ్రో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాప్స్, ఇటువంటివి. నెక్స్ట్ అధిక ఇಳುవరి అంటే హై ఈల్డ్. హై ఈల్డ్ ఎక్కువ ఫలితం ఇవ్వడం, ఇచ్చింది అది. హీ గాట్ ద హై ఈల్డ్, పడేదను గాట్. కై తుంబా ఇది ఒక వర్డ్ అండి. కైతుంబ అంటే జనరల్ గా కన్నడలో ఇది, ఈ కైతుంబ అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. కైతుంబ సంబళ అంటే ఫుల్ శాలరీ ఈస్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ శాలరీ అంటే తగినంత. కైతుంబ అంటే, కైతుంబ అంటే చెయ్యి నిండా, యాక్చువల్లీ మీనింగ్. కై అంటే చెయ్యి, తుంబ అంటే నిండా, చెయ్యి నిండా. అంటే ఏంటి? సాటిస్ఫాక్టరీ మీన్స్ సఫిషియంట్. కైతుంబ అంటే సఫిషియంట్. హణ సంపాదిಸಿದ, డబ్బులు సంపాదించారు. సుత్తముత్తలిన రైతరు, చుట్టుపక్క ఉన్న రైతులకి యువన సాహస కండు, ఇతని యొక్క సాహసాన్ని చూసి బెరగాదరు. బెరగాగు అంటే సర్ప్రైజ్డ్. ఓకే, ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యపడడం బెరగాగు అంటే. యువకన సాధನೆ కండు, యువకన సాధನೆ అంటే అతని యొక్క ఒక అడ్వెంచర్, అతను చేసిన పెద్ద గొప్ప పనిని చూసి, సాధన అంటే గొప్ప పని, పెద్ద పని, కండు చూసి, సర్కారం అంటే ప్రభుత్వం, కృషి పండిత్ ప్రశస్తి నీడి గౌరవిసితు. కృషి పండిత అనే ఒక బిరుదుని ఇచ్చి, నీడి అంటే ఇచ్చి, నీడి, గౌరవిసితు. గౌరవిసు అంటే మేక్ someone feel honored, respected. ఫెసిలిటేట్, గౌరవిసు అంటే ఫెసిలిటేట్, గౌరవిసితు ఆనర్డ్. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే రకరకాల డిఫరెంట్ వర్బ్స్ ఉన్నాయి, రైట్. సో డిఫరెంట్ వర్బ్స్ ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఇవి నార్మల్ గా మన దీంట్లో వచ్చేటువంటివి. కాబట్టి ఇది ఒక చిన్న పారాగ్రాఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. దీనివల్ల మీకు మంచి ఇటువంటివే మీరు మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ చదివితే డెఫినెట్ గా మీకు వేరే ఏ పారాగ్రాఫ్ అయినా అర్థమైపోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను.
ఓకే సార్. ఇప్పుడు మనం ఇప్పుడు పేపర్ రీడింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీకు ఆన్లైన్ లోనే దొరుకుతుంది, విశ్వవాణి అనేది. MLC ఎలక్షన్ ఆకాంక్షిಗಳಿಗೆ టెన్షన్. MLC ఎలక్షన్ ఆకాంక్షిಗಳಿಗೆ టెన్షన్. MLC అంటే తెలుసు కదా, ఎమ్మెల్యే లాగా అదొకటి. ఆ ఎలక్షన్ కి ఎలక్షన్ ఆకాంక్షిಗಳು అంటే ఏంటి? ఎలక్షన్ లో పోటీ ఎవరు చేస్తున్నారో, చేయబోతున్నారో వాళ్ళు ఆకాంక్షిಗಳು అంటే పోటీ చేయాలి అనుకునే వాళ్ళు ఆకాంక్షిಗಳು. ఓకే, అస్పైరింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో. సో వాళ్ళు కావాలని అనుకున్న వాళ్ళకి టెన్షన్ వచ్చింది అని. సో ఈ పేపర్ లో ఎలా ఉంటుందంటే చాలా లిమిటెడ్ వర్డ్స్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. రాజ్యసభೆ ರೀತಿಯಲ್ಲಿಯೇ అచ్చరి ఆಯ್ಕೆ సాధ్యತೆ. ఇప్పుడు మనకు మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఏ స్టైల్లో ఉంటుంది దాన్ని, ఆ వర్డ్ అలా ఉంటే దానికి రియల్ మీనింగ్ ఏంటి అనేది నేర్చుకోవాలి, రైట్? సో ఇప్పుడు చూడండి, రాజ్యసభೆ ರೀತಿಯಲ್ಲಿಯೇ. ರೀತಿಯಲ್ಲಿಯೇ అంటే ఏంటి? మాదిరిగా అంటే సిమిలర్ టు, గుర్తుపెట్టుకోండి. ರೀತಿಯಲ್ಲಿ అంటే సిమిలర్ టు. రాజ్యసభೆ ರೀತಿಯಲ್ಲಿಯೇ, రైట్? రాజ్యసభೆ ರೀತಿಯಲ್ಲಿಯೇ అచ్చరియ ఆಯ್ಕೆ సాధ్యತೆ. అచ్చరి అంటే సర్ప్రైజ్, రైట్? అచ్చరి అంటే సర్ప్రైజ్. సర్ప్రైజ్. ఆಯ್ಕೆ అంటే సెలెక్షన్. ఓకే, ఎంపిక, ఎంపిక చేసుకోవడం. సాధ్యతే అంటే పాసిబుల్ ఉంది. సాధ్యತೆయు ಇದೆ, ఆ వర్డ్ రాయరు ఇక్కడ. సాధ్యతే యాಗಿದೆ, నో, సాధ్యతే అదే వర్బ్ అన్నమాట. పేపర్ కి లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే, ఆಯ್ಕೆ సాధ్యతే అంటే ఆಯ್ಕೆ ఎంపిక చేయడము, ఆಯ್ಕೆయు సాధ్యతే యాಗಿದೆ అని అర్థం దానికి, రైట్? ఫస్ట్ ఈ పెద్ద పెద్ద లైన్ ఏవే ఉన్నాయో కనిపిస్తున్నాయో అవి చదువుతాను నేను. ఓకే, రాజ్యದಲ್ಲಿ ಏರುತ್ತಲಿದೆ గుణముఖర సంఖ్యೆ. రాజ్యದಲ್ಲಿ అంటే కర్ణాటక రాజ్యంలో. తెలుగు నుంచి కర్ణాటకకి వెళ్ళేవాడికి కొన్ని బేసిక్స్ డిఫరెన్స్ అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏంటంటే అక్కడ స్టేట్ ని రాజ్యం అంటారు, భారత కంట్రీని దేశం అంటారు. సో ఇది కొద్దిగా తెలుగు నుంచి తెలుగు వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము మన దేశం అంటే కర్ణాటకలో రాజ్యం, రాష్ట్రం. అప్పుడు రాష్ట్రం అంటే దేశం, అంటే కంట్రీ. సో ఆ డిఫరెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యದಲ್ಲಿ, అలాగే సర్కార అంటే ప్రభుత్వం. సో రాజ్యದಲ್ಲಿ రాజ్యంలో ఏరుత్తలిదే. ఏరు అంటే ఎక్కువ అవ్వడం, ఇళి అంటే తక్కువ అవ్వడం. ఇంకొక మీనింగ్ ఏరు అంటే ఎక్కువ, ఇళి అంటే దిగు. సో ఎక్కువ, దిగు, ఏరు. ఏరు ఇళి అంటే నంబర్, క్లైంబింగ్ అప్, రైజింగ్ అప్. ఏరుత్తలిదే. ఎవరిది ఏరుత్తలిదే? వాట్, ఏంటి? వాట్ ఈజ్ ఇంక్రీజింగ్? ఏరుత్తలిదే గుణముఖర సంఖ్యೆ అంటే ద నంబర్ ఆఫ్, సంఖ్య అంటే నంబర్ ఆఫ్ గుణముఖరు అంటే పాజిటివ్. ఐ మీన్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ కరోనా పాజిటివ్, దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ కరోనా. సో గుణముఖరు అంటే దోస్ హూ ఆర్ గెటింగ్ క్యూర్డ్. గుణముఖరు అంటే గెటింగ్ క్యూర్డ్, వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది, రైట్? నెక్స్ట్ చూడండి, 5ನೇ ಕ್ಲಾಸ್ ವರೆಗೆ ಆನ್ಲೈನ್ ಇಲ್ಲ.
ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక సురేష్ కుమార్ చెప్తున్నారు. ఏంటనిది? 5ನೇ క్లాస్ వరకే ఆన్లైన్ ಇಲ್ಲ. మీన్స్ 5th క్లాస్ వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ టీచింగ్ లేదు కర్ణాటకలో అని అంటున్నారు. రైట్. నెక్స్ట్, ఆನೆಗಳಿಗೆ కోటి కోటి ಬೆಲೆಯ ఆస్తి బರೆದ గజపతి. ఒక వ్యక్తి ఏం చేశాడని చెప్తున్నారు. ఆನೆಗಳು అంటే ఏనుగులు, ఎలిఫెంట్స్. ఆ ఆನೆಗಳಿಗೆ కోటి కోటి ಬೆಲೆಯ, కోటి కోటి అంటే క్రోర్ లో ఉన్నటువంటి ఇన్ నంబర్ ఆఫ్ క్రోర్స్. బెలే అంటే ప్రైస్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు, కాకపోతే వేరే ఎక్కడైనా నార్మల్గా ఎక్కడ తెలుగు అనేది, ఇంగ్లీష్ అనేది అంత యూజ్ లేదో, చిన్న చిన్న మార్కెట్లు, చిన్న చిన్న షాప్కి వెళ్తే ఎక్కడ ఇంగ్లీష్ రాదో, అప్పుడు మీరు ఈ కన్నడ మాట్లాడాల్సి వస్తుంది. సో బెలే అనేది ప్రైస్, గుర్తుపెట్టుకోండి. సో ಇದಕ್ಕೆ ಬೆಲೆ ಎಷ್ಟು, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, దీనికి విలువ ఎంత, ಬೆಲೆ ಎಷ್ಟು. సో ಬೆಲೆಯ, కోటి కోటి ಬೆಲೆಯ ఆస్తి, ఆస్తి అంటే ప్రాపర్టీ. బరేద గజపతి, సో హూ రోట్ గజపతి, అతని పేరు గజపతి. అతను క్రోర్స్ ప్రాపర్టీ, ఆస్తిని ఏనుగుల కోసం రాశాడంట. సో అతను చనిపోయిన తర్వాత crores of rupees are going to elephants, taking care of elephants. సీఎం యోజನೆಗೆ సిటీ ఊదದ సంస్కృతి ఇలాఖే. కొద్దిగా ఫన్నీగా ఉంది ఇది. కావాలని వాళ్ళు అలా రాస్తారు కొంత సెంటెన్సెస్. సీఎం అంటే ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, సీఎం. దీన్ని కన్నడలో సీఎం అని రాస్తారు. యోజనే అంటే అతనిది ఒక ప్లాన్, పాలసీ. యోజనే అంటే పాలసీ. సో ఒక ఏదో పాలసీ ఉంది, దాన్ని అతను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు సీఎం. కానీ దానికి సిటీ ఊదద సంస్కృతి ఇలాఖే. సంస్కృతి ఇలాఖే అంటే కల్చరల్ డిపార్ట్మెంట్. కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ అనేది సిటీ ఊదద అంటే ఫ్రేజ్ వర్డ్ అన్నమాట. ఇది సిటీ ఊదదు అంటే మీరు డిక్షనరీలో వెతికితే ఎక్కడ దొరకదు. అందుకే ఈ కన్నడ పేపర్ని నేను తీసుకున్నా. ఇటువంటి కొద్దిగా డిఫరెంట్ ఉన్న వర్డ్స్ ని యూజ్ చేస్తాడు ఈ పేపర్లో. సిటీ ఊదు అంటే ఏంటి? విజిల్. సిటీ అంటే విజిల్, ఊదు అంటే వేయడం. సో విజిల్ వేయడం. సో సిటీ ఊదో అంటే దెన్ మీనింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ గివింగ్ గ్రీన్ సిగ్నల్. ఇప్పుడు ట్రైన్ వెళ్ళడానికి సిటీ విజిల్ వాయిస్తారు, అక్కడ వాయిస్తే ఆ ట్రైన్ వెళ్ళొచ్చు అని. సో ఒక పని స్టార్ట్ అవ్వచ్చు అనే దానికి అదే అన్నమాట యాక్చువల్లీ మీనింగ్. సిటీ ఊదు అంటే అలౌ టు డూ సమ్ వర్క్. సో ఇక్కడ సిటీ ఊదదా, అగైన్ చూడండి, నిన్న ఎదే గుందద అనే వచ్చింది కదా. ఎదే గుందద అంటే ధైర్య గుందద అంటే ధైర్యం కోల్పోకుండా. అలాగే సిటీ ఊదద, అదా అనే వచ్చింది ఇక్కడ. సో సిటీ ఊదు అంటే బ్లో హార్న్, బ్లో విజిల్. సిటీ ఊదద అంటే నాట్ బ్లోయింగ్ హార్న్, నాట్ బ్లోయింగ్ విజిల్. అది ఊదద అంటే ఇట్ ఈస్ సంస్కృతి ఇలాఖే అనేది ఈ సీఎం యోజన ఏది ఉందో దానికి అగ్రి అవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అగ్రీ విత్ సీఎం's పాలసీ ప్లాన్. రైట్. ఓకే. ರಾಜ್ಯಸಭೆಯ ಚುನಾವಣೆ ಬೆನ್ನಲ್ಲೇ ಎದುರಾಗಲಿರುವ ವಿಧಾನ ಪರಿಷತ್ ಚುನಾವಣೆಗೆ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಆಯ್ಕೆ ಪ್ರಕ್ರಿಯೆ ಜೋರಾಗಿ ನಡೆದಿದ್ದರೂ ದೆಹಲಿಯ ನಾಯಕರು ಯಾವ ರೀತಿಯ ತೀರ್ಮಾನ ಕೈಗೊಳ್ಳುತ್ತಾರೆ ಎನ್ನುವ ಆತಂಕದಲ್ಲಿ ಆಕಾಂಕ್ಷಿಗಳಿದ್ದಾರೆ.
ఇంకొకసారి చదువుతాను. ರಾಜ್ಯಸಭಾ ಚುನಾವಣೆ ಬೆನ್ನಲ್ಲೇ ಎದುರಾಗಲಿರುವ ವಿಧಾನ ಪರಿಷತ್ ಚುನಾವಣೆಗೆ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಆಯ್ಕೆ ಪ್ರಕ್ರಿಯೆ ಜೋರಾಗಿ ನಡೆದಿದ್ದರೂ ದೆಹಲಿಯ ನಾಯಕರು ಯಾವ ರೀತಿಯ ತೀರ್ಮಾನ ಕೈಗೊಳ್ಳುತ್ತಾರೆ ಎನ್ನುವ ಆತಂಕದಲ್ಲಿ ಆಕಾಂಕ್ಷಿಗಳಿದ್ದಾರೆ. రాజ్యసభ ಚುನಾವಣೆ అంటే ఎలక్షన్. బెన్నల్లే ఇది ఒక కొత్త డిఫరెంట్ వర్డ్. ఇది బెన్ను అంటే బ్యాక్, దీన్ని బెన్ను అంటారు. ఎదే హొట్టె, ఇది బెన్ను, బ్యాక్. యాక్చువల్లీ ఇక్కడ ఎవరిది ఏదో ఒక వ్యక్తిది బెన్ను అంటే బ్యాక్ అనేది చెప్పట్లే. ఇక్కడ బెన్ అంటే ఇంకొక మీనింగ్, దాన్ని వెనక అని మీనింగ్. ఇది కూడా మనం తెలుగులో వాడతాం. నువ్వు వెనుకనే ఉన్నావు, సో బెన్ను అంటే దాన్ని వెనక అని మీనింగ్. మా వెనక బెన్ను ఉంటుంది కదా, ఇది వెనక కదా, బ్యాక్ సైడ్ కదా, కాబట్టి దాన్ని వెనుక అంటే బిఫోర్ దాట్, అంటే బిఫోర్ ద రాజ్యసభ ఎలక్షన్ అని మీనింగ్. బెన్నల్లే అంటే బిఫోర్. ఎదురాగలిరువ, ఈ ఎదురు అనేది కొద్దిగా యూస్ఫుల్ వర్డ్ అండి. ನಿಮ್ಮ ఎదురు వయస్సాదವರು కుಳಿತಿದ್ದಾರೆ మీన్స్ మీ ముందు చాలా వయస్సైనటువంటి ముసలైనటువంటి సీనియర్ సిటిజన్ అయినటువంటి వ్యక్తి కూర్చున్నాడు. మీ ఎదురు అంటే మీ ఆపోజిట్ లో. ఎదురాళి అంటే అపోనెంట్, ద ఎనిమీ whom you are going to fight. ఎదురాళి. ఎదురు అంటే ఫ్రంట్. ఎదురాగలిరువ అంటే విచ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్, అంటే విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇక్కడ ఎదురాగలిరు అంటే విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్, జరగబోతున్నా అనే మీనింగ్ ఎదురాగలిరువ. విధాన పరిషత్ అనేది తెలుసు. విధాన పరిషత్ ಚುನಾವಣೆ ఎలక్షన్ కి అభ్యర్థిಗಳ ఆಯ್ಕೆ. అభ్యర్థిಗಳು అంటే కంటెస్టెంట్, కాంపిటేటర్స్, అభ్యర్థిಗಳು. ఆ అభ్యర్థిಗಳ ఆಯ್ಕೆ అంటే సెలెక్షన్, ప్రక్రియ మెథడ్, జోరాಗಿ ನಡೆದಿದ್ದರು అంటే గోయింగ్ వెరీ ఫాస్ట్, ఫియర్స్, జోరాಗಿ ನಡೆದಿದ್ದರು. అయితే కానీ దెహలియ నాయకరు అంటే దెహలీలో ఉన్న నాయకులు, లీడర్స్, ಯಾವ ರೀತಿಯ తీర్మాన గుడ్ వర్డ్ అండి, ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. తీర్మాన అంటే ఓకే. సో ఇప్పుడు ఈ పేపర్ మీకు క్లారిటీ కనిపిస్తుందండి? పేపర్ క్లారిటీ లేదు అని ఐ థింక్ దీనికంటే ఇంకా ఎక్కువ అవ్వదు, అవుతుందని నాకు అనిపిస్తుంది. ఐ క్యాన్ రీడ్ ఇట్ రైట్. నేను చేశాను. ఓకే. ದೆಹಲಿಯ ನಾಯಕರು ಯಾವ ರೀತಿ తీర్మాన అంటే డిసిషన్, రైట్. సో మీ తీర్మాన అంటే డిసిషన్. సో దెహలియ నాయకరు, ద లీడర్స్ ఫ్రమ్ ఢిల్లీ, ಯಾವ ರೀತಿಯ తీర్మాన అంటే విచ్ కైండ్ ఆఫ్ డిసిషన్, వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్, ಯಾವ ರೀತಿಯ తీర్మాన కైగొళ్ళుత్తారే. కైగొళ్ళు అంటే చేయడం, రైట్. కైగొళ్ళు అంటే చేయడం. ఈ వర్డ్ ఎలా ఉంటుందంటే, ನಾವು ನಾಳೆ ಆ ಶುಭ ಕಾರ್ಯವನ್ನ ಕೈಗೊಳ್ಳುತ್ತೇವೆ. సో మొదలు పెట్టడం దాన్ని ఇది అంటారు, ఏంటంటే కైగొళ్ళు అంటారు. కైగొళ్ళు అని అంటారు, మొదలు పెట్టడం. సో మేము కొత్త ఇల్లు కట్టడం ప్రారంభిస్తున్నాము. ನಾಳೆ ಮನೆಯ ಕಾರ್ಯವನ್ನು ಕೈಗೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ మీన్స్ వి ఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద వర్క్. ಕೈಗೊಳ್ಳು. సో ಯಾವ తీర్మాన కైಗೊಳ್ಳುತ್ತಾರೆ అంటే వాట్ డిసిషన్ దే వుడ్ టేక్ అని ఎన్నువ ఆతంకದಲ್ಲಿ. ఆతంక అంటే టెన్షన్, ఆ టెన్షన్ లో
ಆಕಾಂಕ್ಷಿಗಳು ಇದ್ದಾರೆ. ದೇ ಆರ್ ಇನ್ ದ ಟೆನ್ಷನ್. ಆಕಾಂಕ್ಷಿಗಳು ಆ ಟೆನ್ಷನ್ లో ఉన్నారు. ವಿಧಾನಸಭೆಯಿಂದ ವಿಧಾನ ಪರಿಷತ್ತಿನ 7 ಸ್ಥಾನಗಳಿಗೆ ಚುನಾವಣೆ ದಿನಾಂಕ ನಿಗದಿಯಾಗಿದ್ದಂತೆಯೇ ರಾಜಕೀಯ ಚಟುವಟಿಕೆಗಳು ಬಿರುಸುಗೊಂಡಿವೆ. ಬಿಜೆಪಿ ಪಾಲಿಗೆ 4 ಸ್ಥಾನಗಳು ಬರಲಿದ್ದು, ಇದಕ್ಕೆ ಯಾರ್ಯಾರು ಆಯ್ಕೆಯಾಗಲಿದ್ದಾರೆ ಎನ್ನುವ ಚರ್ಚೆಗಳು ಜೋರಾಗಿದೆ. క్లారిటీ ఉంది. విధానసభಯಿಂದ విధాన పరిషత్, విధానసభ నుంచి విధాన పరిషత్కి 7 స్థానಗಳು, 7 places are there. ಚುನಾವಣೆ ದಿನಾಂಕ, ಡೇಟ್, ದಿನಾಂಕ అంటే గుర్తుపెట్టుకోండి, దినాంక అంటే డేట్. నిగది ఆగు అంటే ఫిక్స్ అవ్వడం, గుర్తు పెట్టడం. సో ఇది ఆ రోజు ఫిక్స్ అవ్వడం. సో నిగది ఆగుತ್ತಿದ್ದಂತೆಯೇ, అది ఎప్పుడు ఆగుತ್ತಿದ್ದಂತೆಯೇ అనేది ఈ కొత్త వర్డ్ ఏంటంటే, ಅವರು ಬರುತ್ತಿದ್ದಂತೆಯೇ ಇವನು ಹೋದನು. ఒక క్లాస్ లో నేను చెప్పాను, గుర్తుండొచ్చు మీకు. ఇవి కాంజుగేషన్ వర్డ్ మాట. ಅವನು ಬರುತ್ತಿದ್ದಂತೆಯೇ ಅವಳು ఎద్దు హోదಳು అంటే అతను వస్తున్నగా ఈమె వెళ్ళిపోయింది. ఆమె వస్తున్నాడు, ఈమె వెళ్ళిపోయింది. సో సేమ్ టైం 2 యాక్షన్స్ అవుతున్నాయి. సో అలాగే ఇక్కడ నిగది ఆగుತ್ತಿದ್ದಂತೆ, ఒకవైపు డేట్స్ నిగది అంటే ఫిక్స్ అయింది, అది అవుతున్నప్పుడు రాజకీయ చటువటికలు అంటే యాక్షన్స్, చటువటిక అంటే మూమెంట్స్, రాజకీయ అంటే పొలిటికల్ మూమెంట్స్ బిరుసుగొండివే. ఈ వర్డ్ రాసుకోండి, బిరుసుగొళ్ళు, ఒక కొత్త వర్డ్ ఇది. అంటే టేక్ ఫోర్స్ ఇంటూ యాక్షన్ అంటే చాలా ఫాస్ట్ గా జరగడం. అంటే హరియప్ అంటారు కదా, స్లోగా ఒక పేస్ లో నడిచేది. ఫిక్స్ అవ్వగానే లేకపోతే దగ్గరగా వచ్చంగానే ఫాస్ట్ గా అవుతాయి. సపోజ్ పెళ్లి ఫిక్స్ అయింది ఒక 6 months ముందే, 1 month వరకు మనం మెల్లగా నెమ్మదిగా చేస్తూ వెళ్తాం. 1 month 10 days 4 days 5 days వస్తూ ఎలా పనులు అన్ని ఫాస్ట్ గా అయిపోతాయో దాన్ని బిరుసుగొళ్ళు అంటారు. సో ಕೆಲಸಗಳು బిరుసుగొండివే. సో జనరల్ గా ఇది ಕೆಲಸ అనే వర్డ్ కి యాక్టివిటీస్ అనే దానికే యూజ్ చేస్తారు. సో బిరుసుగొండివే మీన్స్ బికమ్ ఫాస్ట్, స్టార్టెడ్ టేకింగ్ ప్లేస్ సూన్. ಬಿಜೆಪಿ ಪಾಲಿಗೆ 4 ಸ್ಥಾನಗಳು, ಔಟ್ ಆಫ್ 7 ಬಿಜೆಪಿ ಪಾಲಿಗೆ 4 ప్లేసెస్, స్థానಗಳು. బరలిద్దు అంటే వచ్చేవి, వస్తున్నవి. దే ఆర్ గెటింగ్ 4 places. బరలిద్దు అంటే వాళ్ళకి వచ్చేటువంటివి. ಇದಕ್ಕೆ అంటే ఆ 4కి ಯಾರ್ಯಾರು ಆಯ್ಕೆ ಆಗಲಿದ್ದಾರೆ? హూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫర్ దోస్ 4 posts? హూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫర్ దోస్ 4 posts ఎన్నువ చర్చಗಳು జోరాಗಿದೆ. దాని గురించి చర్చ అంటే డిస్కషన్ జోరాಗಿದೆ అంటే ఇట్ బికమ్ మోర్ అగ్రెసివ్, ఫాస్ట్, ಜೋರಾಗಿದೆ. ಆದರೆ ರಾಜ್ಯಸಭೆಯ ರೀತಿಯಲ್ಲಿಯೇ ವಿಧಾನ ಪರಿಷತ್ಗೂ ವರಿಷ್ಠರು ತಮ್ಮದೇ ಆದ ಅಭ್ಯರ್ಥಿಯನ್ನು ಹಾಕುವ ಸಾಧ್ಯತೆ ಇರುವುದರಿಂದ ಟಿಕೆಟ್ ಯಾರಿಗೆ ಎನ್ನುವ ಅನಿಶ್ಚಿತತೆ ಎದುರಾಗಿದೆ. రైట్, ఇక్కడ చూడండి. విధాన పరిషత్కు వరిష్ఠరు, విధాన పరిషత్కి కూడా వరిష్ఠరు అంటే హైకమాండ్, వరిష్ఠరు అంటారు దాన్ని. వరిష్ఠరు అంటే పైన ఆఫీసర్స్, వరిష్ఠరు. తమ్మదే ఆద అభ్యర్థి అంటే వాళ్ళ యొక్క క్యాండిడేట్ ని, తమ్మదే అంటే వాళ్ళ యొక్క అభ్యర్థిಯನ್ನು, క్యాండిడేట్ ని ಹಾಕುವ ಸಾಧ್ಯತೆ ಇರುವುದರಿಂದ అంటే
హాకువ సాధ్యతే అంటే పెట్టే అవకాశం, తెలుగులో ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేషన్ అంటే పెట్టే అవకాశం. ఈ వర్డ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము ನಾವು ಮತ ಹಾಕುವ ಅವಕಾಶ ಇಲ್ಲ, కారణ ನಾವು విదేశದಲ್ಲಿದ್ದೇವೆ, మేము ఫారిన్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి ఓట్ వేయడానికి ಪಾಸಿಬಿಲಿಟಿ లేదు. ನಾವು ಮತ ಹಾಕುವ ಅವಕಾಶ ಇಲ್ಲ, ಅವನಿಗೆ ಮತ ಹಾಕುವ ಅವಕಾಶ ಇಲ್ಲ, ಅವನಿಗೆ ಮತ ಹಾಕುವ ಅವಕಾಶ ಇಲ್ಲ అంటే he does not have a right to cast his vote. ಹಾಕುವ సాధ్యతే అంటే వేయడం, పాసిబిలిటీ ఆఫ్ క్యాస్టింగ్, ಹಾಕುವುದು పెట్టడం. సో ఇక్కడ ఏమైంది, వరిష్ఠరు తమ్మదే ఆದ అభ్యర్థిಯನ್ನು ಹಾಕುವ సాధ్యತೆ అంటే వాళ్ళు వాళ్ళ యొక్క క్యాండిడేట్ ని నిలబెడుతున్నారు అక్కడ. దే ఆర్ పోస్టింగ్, దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ దేర్ ఓన్ క్యాండిడేట్. సాధ్యత ఇರೋದಂತ పాసిబిలిటీ అనేది ఉంది కాబట్టి టికెట్ యాರಿಗೆ అంటే ఎవరు టికెట్ ని తీసుకుంటారు ಎನ್ನುವ ಅನಿಶ್ಚಿತತೆ ಎದುರಾಗಿದೆ. ಅನಿಶ್ಚಿತತೆ, ಅನ್ಸರ್ಟೈನಿಟಿ, ಸರ್ಟೈನಿಟಿಗೆ ಆಪೋಸಿಟ್ ಅನ್ಸರ್ಟೈನ್. సో నాట్ కన్ఫర్మ్డ్. అనిశ్చితತೆ అంటే ಅನ್ಕನ್ಫರ್ಮ್ಡ್. ಸೊ ರಿಸರ್ವೇಶನ್ ಅನಿಶ್ಚಿತೆಯಲ್ಲಿದೆ. ನಾವು ಟ್ರೈನ್ ರಿಸರ್ವೇಶನ್ ಮಾಡಿದ್ದೇವೆ, ಆದರೆ ವೇಟಿಂಗ್ ಲಿಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇದೆ. ದಟ್ ಮೀನ್ಸ್ ನಮ್ಮ ಬರ್ತ್ ಅನಿಶ್ಚಿತತೆಯಲ್ಲಿ ಇದೆ. means our birth is not certain, means in uncertain. so ಅನಿಶ್ಚಿತತೆ ಎದುರಾಗಿದೆ, they are facing, ಅದು ಬಂದಿದೆ. ರೈಟ್. ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ತರಲು ಕಾರಣವಾದ MTB ನಾಗರಾಜು, ಎಸ್ ಶಂಕರ್ ಹಾಗೂ ಎಚ್ ವಿಶ್ವನಾಥ್ ಹೆಸರು ವಿಧಾನ ಪರಿಷತ್ ರೇಸ್ನಲ್ಲಿ బీజేపీಯಿಂದ ముంచూణియಲ್ಲಿದೆ. నౌ ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ వర్డ్ తో పాటు మనం అర్థం చేసుకోవాలి. సర్కార అధికారಕ್ಕೆ తరಲು, చాలా వర్డ్స్ ఇక్కడ మిస్ అయిపోయినాయి. సర్కారವನ್ನು అధికారಕ್ಕೆ తరలు కారణవాద అనే మీనింగ్ అక్కడ. సో ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ని సర్కార, ఓకే, అధికారಕ್ಕೆ తరలు అంటే టు బ్రింగ్ ఇన్ పవర్. అధికారಕ್ಕೆ తరలు, టు బ్రింగ్ ఇట్ ఇన్ పవర్. తరలు. కారణవాద, కారణము. సో కారణవాద అంటే నిమిత్తమైన, మీన్స్ రీజన్. ఎవరి వల్ల బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ అయింది అంటే పవర్కి వచ్చింది, దానికి కారణం ఎవరు అంటే రీజన్ ఎవరు, కారణవాద, రీజన్ అయినటువంటి ఎంటిబి నాగరాజు, శంకర్, అలాగే హాగు అంటే మరియు, హాగు అలాగే మరియు హెచ్ విశ్వనాథ్, ఇవి ముగ్గురు. వీళ్ళ విశ్వనాథ్ అవర హెసరు, సో అవర డ్రాప్ అవుట్ అయిపోయింది. సో మనం అర్థం చేసుకోవాలి. విశ్వనాథ్ హెసరు అంటే వాళ్ళ పేరు, హెసరు అంటే పేరు. నిన్న హెసరు ఏను, రైట్. నీ పేరేంటి, నిన్న హెసరు ఏను, ನನ್ನ ಹೆಸರು రమా, ನನ್ನ ಹೆಸರು కృష్ణ, అలా చెప్పాలి. ಹೆಸರು విధాన పరిషత్ రేస్ ನಲ್ಲಿ. సో ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేస్తారు, రేస్ అని. మనకు తెలుసు రేస్ అంటే గుర్రం రేస్ ఉంటుంది కదా. సో హూ ఈస్ గోయింగ్ టు విన్ ద ఫస్ట్, దానికి రేస్ అంటారు. సో ಆ ರೇಸ್, ವಿಧಾನ ಪರಿಷತ್ ರೇಸ್ ನಲ್ಲಿ ಬಿಜೆಪಿಯಿಂದ ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದೆ. కొత్త వర్డ్ ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದೆ. ಮುಂಚೂಣಿ ఎల్లి ఇరోదు అంటే ఇన్ ఫస్ట్ ప్లేస్, బీయింగ్ యాజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ ప్లేసెస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఉంటే అతను ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದ್ದಾನೆ. అంటే ವಿಶ್ವನಾಥ್ ಆನಂದನು ಜಾಗತಿಕ ಚೆಸ್ ಪ್ಲೇಯರ್ಗಳ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದ್ದನು. అంటే విశ్వనాథ్ ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ లీడర్, అంటే ಮುಂಚೂಣಿಯಲ್ಲಿ ಇರುವಂತ అంటే వాజ్ ఇన్ నంబర్
ఇన్ ఫస్ట్ టాప్ 5 నంబర్, అది ముంచూణి. దాంట్లో ఉండేవాడు ఒకప్పుడు, అంటే టాప్ వరల్డ్ లో కూడా నంబర్ 1 వచ్చాడు కొన్ని రోజులు, తర్వాత ఆ ముంచూణి వెళ్ళే ఉండేవాడు. ಅದೇ ಅన్నమాట ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದೆ. ಆದರೆ ಇವರುಗಳಿಗೆ ವರಿಷ್ಠ ನಾಯಕರು ಮಣೆ ಹಾಕುತ್ತಾರೆಯೇ ಎಂಬುದು ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದೆ. కానీ ಆದರೆ ಇವರುಗಳಿಗೆ అంటే ఈ ముగ్గురికి, ఇవరుಗಳು అంటే మనం చెయ్యి చూపించి కానీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవరు అనాలి. ఇప్పుడు ఈ వర్డ్ అని కొన్ని నేర్చుకుందాం. ఇవరు, అవరు. ఇవరు అంటే దగ్గర ఉన్నవాళ్ళు, అవరు అంటే కొద్దిగా దూరం ఉన్నవాళ్ళు. ప్లూరల్, థర్డ్ పర్సన్, మేల్, ఫీమేల్. నాన్ లివింగ్ థింగ్, ಇವುಗಳು, ಅವುಗಳು. ಓಕೆ, ಇವುಗಳು, ಅವುಗಳು. ಇವರು, ಅವರು. ಸೊ ಇವರುಗಳಿಗೆ ವರಿಷ್ಠ ನಾಯಕರು, ಹೈಕಮಾಂಡ್ మణె ಹಾಕುತ್ತಾರೆಯೇ, ఇది ఒక ఫ్రేజ్ వర్డ్ అండి. మణె ಹಾಕು అంటే గివ్ ప్రయారిటీ, అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా లేదా అనేది. అదే ಎಂಬುದು ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದೆ. దట్ కుతూహల అంటే దట్ వాట్ యు సే, క్యూరియాసిటీ, కుతూహలం. అది మూడిసిదే అంటే ఇట్ ఈస్ అపియర్డ్, it is appeared the curiosity, or it brought the curiosity. మూడిసు అంటే అపియర్, రైట్, అటు అది చేసింది. అంటే కుతూహల మూడిసిದೆ అంటే ఆల్ ఆర్ వెరీ ಕ್ಯೂರಿಯಸ್ ಅಬೌಟ್ ಇಟ್. ಇನ್ನು ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ ಶಿಫಾರಸಿಗೆ ಈ ಬಾರಿ ಬೆಲೆ ಸಿಗದಿರುವುದರಿಂದ ವಿಧಾನ ಪರಿಷತ್ತಿಗೆ ಹೆಚ್ಚೆ ತಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳದಿರಲು ಸಿಎಂ ನಿರ್ಧರಿಸಿದ್ದಾರೆ. ಈ ಸಾರಿ ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ ಶಿಫಾರಸಿಗೆ, అంటే ಶಿಫಾರಸ್ అంటే రికమెండేషన్, ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ రికమెండేషన్ కి ఈ ಬಾರಿ ಬೆಲೆ ಸಿಗದೆ ಇರುವುದು. ಬೆಲೆ ಸಿಗು అంటే గెటింగ్ acceptancy. ಬೆಲೆ ಸಿಗು అంటే ನನ್ನ ಮಾತಿಗೆ ಬೆಲೆ ಇಲ್ಲ అంటే no one is going to listen my word. ఇంపార్టెంట్ ఇవ్వడం, ಬೆಲೆ అంటే ఇంపార్టెంట్, ఇక్కడ అమౌంట్ కాదు. ఓకే, ಬೆಲೆ ಇಲ್ಲ, నిన్న మాటికి ಬೆಲೆ ಇಲ್ಲ అంటే నీ మాటికి విలువ లేదు. సో అక్కడ విలువ అంటే అమౌంట్ లో, డబ్బులో కాదు. దట్ మీన్స్ ఇంపార్టెంట్. సో యడియూరప్ప అవರ ಶಿಫಾರಸಿಗೆ, వాళ్ళు చేసే ఎవరైనా సిఫారసు ఉంటుంది కదా, రికమెండేషన్, దానికి ఈసారి ఓకే ಬೆಲೆ ಸಿಗದಿರುವುದು మీన్స్ నాట్ గెటింగ్ అప్రూవ్మెంట్. సో ఈ బారి ಬೆಲೆ ಸಿಗದಿರುವುದು మీన్స్ హిస్ వర్డ్ డస్ నాట్ గెట్ ఎనీ అక్సెప్టెన్సీ, అప్రూవ్మెంట్. కాబట్టి ವಿಧಾನ ಪರಿಷತ್ತಿಗೆ ಹೆಚ್ಚು ತಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳದಿರಲು, ಹೆಚ್ಚು తಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳు, ఇది కూడా ఫ్రేజ్ వర్బ్ అండి. సో పేపర్ లో ఎక్కువ ఫ్రేజ్ వర్బ్ యూజ్ చేస్తారు. సో నార్మల్ గా మనం డిక్షనరీలో చూస్తే అవి ఉండదు, కొన్ని వర్డ్స్ ని కంబైన్ చేసి యూజ్ చేస్తారు. తలే కెడిసికొళ్ళు అంటే స్పాయిల్ యువర్ బ్రెయిన్ అని లిటరల్ మీనింగ్. ఎవరైనా స్పాయిల్ చేసుకుంటారా? దట్ మీన్స్ థింక్ అబౌట్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్, అగైన్ అండ్ అగైన్. ఒకదాన్ని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం అనేది ತಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳು. ತಂದೆಯು ಮಗಳ ಮದುವೆಗೆ ತಲೆ ಕೆಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ అంటే హీఈస్ వరీడ్ అబౌట్ హర్ డాటర్స్ మ్యారేజ్ ఆర్ సన్ మ్యారేజ్. వరీడ్ అబౌట్. సో తಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳు మీన్స్ వరీయింగ్ అబౌట్, దాని గురించి ఆలోచించడం. తಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳದಿರಲು, తಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳు దానికి అపోజిట్ తಲೆ ಕೆಡಿಸಿಕೊಳ್ಳದಿರು. సో నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ ఇట్స్ డిసిషన్. నిర్ధరిಸಿದ್ದಾರೆ, దే హ్యావ్ డిసైడెడ్. నిర్ధరిసు అంటే దే హ్యావ్ డిసైడెడ్. ఓకే.
ఇప్పుడు ఒక స్పోర్ట్స్ది చూద్దాం ఎలా ఉంటుందని, ఎందుకంటే అది స్టైలే వేరే ఉంటుంది. స్పోర్ట్స్ది రావట్లేదు, ఇప్పుడు కరోనా ఉంది కదా. ఓకే, స్పోర్ట్స్ లేదు, ఇక్కడ ఫిల్మ్ది చూస్తున్నాను ఫిల్మ్ది. ఓకే, ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಪ್ರಸಿದ್ಧ ನಟ ಚಿರಂಜೀವಿ ಸರ್ಜಾ ನಿಧನರಾಗಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಪ್ರಸಿದ್ಧ ನಟ చిరంజీవి సర్జా నిధనరాగిದ್ದಾರೆ. కన్నడ చిత్రరంగాల్లో చెందిన ప్రసిద్ధ అంటే వెరీ పాపులర్ అయినటువంటి యాక్టర్, నట అంటే యాక్టర్ చిరంజీవి సర్జా, అక్కడ ఏజ్ రాస్తారు 39. నిధనరాగిದ್ದಾರೆ అంటే చనిపోయారు. నిధనరాగిದ್ದಾರೆ అంటే చనిపోవడం. నిధనవాగు అంటే చనిపోవడం. ಶನಿವಾರ ರಾತ್ರಿ ಉಸಿರಾಟದ ತೊಂದರೆ ಕಾಣಿಸಿಕೊಂಡ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಚಿರು ಅವರನ್ನು ನಗರದ ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಿಸಲಾಗಿತ್ತು. ಶನಿವಾರ ರಾತ್ರಿ అంటే నైట్ శనివారం, ఉసిరాట అంటే బ్రీతింగ్, కన్నడలో ఉసిరాట అంటే బ్రీతింగ్, ఉసిరాటದ ತೊಂದರೆ అంటే ప్రాబ్లం, కాಣಿಸಿಕೊಂಡದ್ರಿಂದ అపియర్డ్, ఓకే, కాಣಿಸಿಕೊಂಡದ್ರಿಂದ కనిపించింది కాబట్టి రైట్, చిరు అవరನ್ನು ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ దీన్ని వెనక అంటే ఈ ఒక రీజన్ తో కాಣಿಸಿಕೊಂಡ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ అంటే హిన్నెలే అనే వర్డ్ పేపర్లో చాలా వస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు మనం చదివిన ఒక పేపర్ ఆర్టికల్లో బెన్నల్లే అనే ఒక వర్డ్ వచ్చింది. ఓకే, గుర్తు చేసుకోండి. బెన్నల్లే, హిన్నల్లే సేమ్ మీనింగ్. అంటే దీని బ్యాక్గ్రౌండ్ లో ಉಸಿರಾಟದ ತೊಂದರೆ, ಬ್ರೀತಿಂಗ್ ಪ್ರಾಬ್ಲಮ್, కాಣಿಸಿಕೊಂಡ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ, కాಣಿసికొండ అంటే కనిపించింది. సో దీని బ్యాక్గ్రౌండ్ లో అంటే అది వచ్చింది కాబట్టి ఈ రీజన్ తో చిరు అవరನ್ನು అంటే చిరు వాళ్ళని ఓకే
నగರದ ఆస్పత్రికి దాఖలిಸಲಾಗಿತ್ತು. సో ఇప్పుడు కనిపిస్తుందండి మీకు? ఇది మాక్సిమం జూమ్ అండి. ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుందని. లేకపోతే కొద్దిగా బ్లర్ అయితే నేను చిన్న చేస్తా. రైట్? చెప్పండి కనిపిస్తుందా లేదని. రైట్. ಅವರನ್ನು ನಗರದ ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆ, ಖಾಸಗಿ అంటే ప్రైవేట్, సర్కారీ అంటే గవర్నమెంట్, సర్కారీకి ఖాసగికి అపోజిట్ వర్డ్ అన్నమాట. సో ఖాసಗಿ ఆస్పత్రికి దాఖలిಸಲಾಗಿತ್ತು. దాఖలిసు అంటే నమోదు చేయడం అనుకుంటా. తెలుగులో ఈ వర్డ్ ఉందనుకుంటా. ఇది ఉర్దూ వర్డ్. అంటే ఏంటి? దాఖలిసు అంటే అడ్మిట్ చేయడం. దాఖలిసు అంటే అడ్మిట్. దఖల్ కరో, ఉర్దూలో దఖల్ అంటారు. దఖల్ అంటే దాన్ని రిజిస్టర్ చేయడం, దాన్ని అందరికీ తెలిసినట్టు చేయడం. దాఖలిసు అంటే అడ్మిట్ చేశాను. చికిత్సే ఫలకారి ఆగదే. చికిత్సే అంటే చెప్పాను కదా మొన్న ఒక క్లాసులో, చికిత్సే అంటే మెడికేర్. ఫలకారి ఆగదే, ఫలకారి అంటే రిజల్ట్ ఇవ్వకుండా, ఫలకారి ఆగదే అంటే ఫ్రూట్ఫుల్ అవ్వకుండా, ఫలితం ఇవ్వకుండా, హృదయాఘాతದಿಂದ, హృదయాఘాత అంటే హార్ట్ అటాక్, ఆ ಹೃದಯಾಘಾತದಿಂದ ಕೊನೆಯುಸಿರು ಎಳೆದಿದ್ದಾರೆ. ಕೊನೆಯ ಉಸಿರು ಎಳೆ కొద్దిగా డిఫరెంట్ వర్డ్ అండి, చాలా డిఫికల్ట్ ఇది. కొనేయ ఉసిరు, ఉసిరు అంటే ఊపిరి, ఉసిరు అంటే ఊపిరి, కొనే అంటే చివరి. ఓకే, ನಮ್ಮ ಮನೆ ಈ ಸಾಲಿನಲ್ಲಿ ಕೊನೆಯದ್ದು. కొనే అంటే లాస్ట్, ನಮ್ಮ ಮನೆ ఈ సాలిನಲ್ಲಿ కొనేయద్దు అంటే ఈ సందులో, ఈ లైన్ లో మా ఇల్లు, మన ఇల్లు లాస్ట్ది. అవర్ హౌస్ ఈస్ ద లాస్ట్ ఇన్ దిస్ లైన్. కొనే, రైట్? కొనే. సో చివరి, లాస్ట్ అనే మీనింగ్ ఉంటుంది కొనేకి. సో కొనేయ ఉసిరు అంటే లాస్ట్ బ్రెత్. ఎಳೆದಿದ್ದಾರೆ మీన్స్ హీ హాస్ టేకన్ లాస్ట్ బ్రెత్ అంటే దాని తర్వాత బ్రెత్ తీసుకోలేదు, ఊపిరి తీసుకోలేదు. కొనే ఉసిరు ఎಳೆದಿದ್ದಾರೆ మీన్స్ హీ డైడ్. దీన్నే ఇంకా ఈ రకంగా చెప్తారు. ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ನ ಯುವ ಸಾಮ್ರಾಟ್ ಎಂದೇ ಪ್ರಸಿದ್ಧರಾಗಿದ್ದ ಚಿರು ಆಕ್ಷನ್ ಹೀರೋ ಆಗಿ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದರು. శాండల్వుడ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వీళ్ళే పెట్టుకున్న ఒక పేరు శాండల్వుడ్ అని. యువ సామ్రాట్ అంటే యూత్ కింగ్, ఎందే ప్రసిద్ధరాగిద్ద అని ప్రసిద్ధి చెందిన చిరు, అతని పేరు ఇది చిరు, యాక్షన్ హీరో ఆగి గుర్తిసికొండిద్దరు. ఈ గుర్తిసికొళ్ళు అనేది ఒక వర్డ్ ఇక్కడ, వర్బ్ అంటే గుర్తింపు పొందడం. గుర్తిసికొళ్ళు అంటే గుర్తింపు పొందడం. ನಾನು ಕನ್ನಡ ಅಧ್ಯಾಪಕನಾಗಿ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ಐ ಹ್ಯಾವ್ ನೋನ್ ಆಸ್ ಎ ಕನ್ನಡ అధ్యాపక, ప్రొఫెసర్ అని ఎలా చెప్పుకుంటామో అలా గుర్తిసికొళ్ళు. ఓకే, ಅವನು ಭರವಸೆಯ ಹಾಡುಗಾರ ಎಂದು గుర్తిసిಕೊಂಡಿದ್ದಾನೆ. ఇంకొక వర్డ్ గుర్తిసికొళ్ళు అంటే, అంటే ఒక వ్యక్తి మంచి పాట పాడుతున్నాడంటే భరవసెయ హాడుగారా మీన్స్ కమింగ్ అంటే మంచిగా ఎదుగుతున్నటువంటి పాట పాడేవాడు అని గుర్తింపు పొందాడు, గుర్తిసి కొళ్ళిద్దానే. యాక్షన్ హీరో అని గుర్తింపు పొందిద్దరు. అభిమానిಗಳ అచ్చుమెచ్చిన నటనాಗಿ ಹೊರಹೊಮ್ಮಿದ್ದರು. అభిమానిಗಳು అంటే ఫ్యాన్స్, అభిమానులు. ఓకే, ఫ్యాన్స్. వాళ్ళకి అచ్చుమెచ్చిన నట అంటే చాలా ఫేవర్, చాలా చాలా ఫేవర్ అనేది దానికి అచ్చుమెచ్చు అంటారు. అంటే మీకు చాలా వరకు నచ్చిన, అచ్చుమెచ్చు అంటే మీకు చాలా నచ్చింది అచ్చుమెచ్చు, అంతే, సింపుల్. సో
నాకు నచ్చిన నటుడు అంటే ನನಗೆ అచ్చుమెచ్చిన నట అలా చెప్పుకోవచ్చు. అచ్చుమెచ్చిన నటనాగి ಹೊರಹೊಮ್ಮಿದ್ದರು అంటే వాళ్ళు చూపించుకున్నారు. ಹೊರಹೊಮ್ಮು అంటే ఇది ఒక ఫ్రేజ్ వర్బ్. ಹೊರహొమ్ము అంటే దే షోడ్ దెమ్సెల్ఫ్. అలా మీరు ఇలా ఉన్నారు అనేది చూపించుకోవడం. ఓకే. ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರನು 18ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿಯೇ ಉತ್ತಮ ಕ್ರಿಕೆಟ್ಗಾರನಾಗಿ ಹೊರಹೊಮ್ಮಿದನು. సో సచిన్ ఎమర్జ్డ్, కరెక్ట్ వర్డ్ అంటే ಹೊರಹೊಮ್ಮು అంటే ఎమర్జ్డ్. సచిన్ ఎమర్జ్డ్ యాజ్ గుడ్ క్రికెటర్ అట్ హిస్ టెండర్ ఏజ్, ఎర్లీ ఏజ్. ಹೊರಹೊಮ್ಮು. సో he emerged as the best actor for their fans, for his fans. 2018ರಲ್ಲಿ ನಟಿ ಮೇಘನಾ ರಾಜ್ ಅವರೊಂದಿಗೆ ವಿವಾಹವಾಗಿದ್ದರು. ರೈಟ್, ಆమె హీరోయిన్. సో 2018 2018 దాంట్లో నటి, ఆమె కూడా యాక్ట్రెస్ అంట, మేఘనా రాజ్ ఆమె పేరు. అవరొందిగే ఆమెతో పాటు వివాహವಾಗಿದ್ದರು. వివాహవాగు అంటే మ్యారేజ్. వివాహ అంటే మ్యారేజ్, వివాహవాగు అంటే గెటింగ్ మ్యారేజ్డ్, గెటింగ్ మ్యారేజ్. సో ఆమెని గెటింగ్ మ్యారీడ్, ವಿವಾಹವಾಗಿದ್ದರು. ಇಷ್ಟು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿಯೇ ಇಹಲೋಕ ತ್ಯಜಿಸಿದ್ದು ಕುಟುಂಬದವರಿಗೆ, ಸ್ನೇಹಿತರಿಗೆ, ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಆಘಾತ ತಂದಿದೆ. ಇಷ್ಟು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ అంటే ఇంత చిన్న ఏజ్ లో, జస్ట్ హీజ్ ఏ 39, ఇంత చిన్న ఏజ్ లో చిరు ఇహలోక త్యజిసిద్దు, ఈ లోకాన్ని వదిలిపెట్టడం. ఇహలోక అంటే ఈ లోకం, భూలోకం అని మనం ఉన్నటువంటివి. త్యజిసిద్దు అంటే వదిలి పెట్టడం. అది కుటుంబದ ವರ್ಗದವರಿಗೆ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, స్నేహిತರಿಗೆ ఫ్రెండ్స్కి, అభిమానిಗಳಿಗೆ ఫ్యాన్లకి ఆఘాత ತಂದಿದೆ. ఆఘాత అంటే డిసాస్టర్స్, ఆఘాత అంటే డిస్ట్రక్షన్, డిసాస్టర్, కలామిటీ. ఆఘాత ತಂದಿದೆ అంటే బ్రాట్, అది తెచ్చింది. చిరు అకాలిక నిధనಕ್ಕೆ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗ ಕಂಬನಿ ಮಿಡದಿದೆ. చిరు అకాలిక నిధనಕ್ಕೆ అంటే అకాలిక అంటే అన్ టైం, నాట్ ఇన్ కరెక్ట్ టైం. నిధనಕ್ಕೆ అంటే డెత్ కి కన్నడ చిత్రరంగ కంబని మిడదిದೆ. కన్నడ చిత్రరంగ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. కంబని మిడి, కంబని అంటే టీయర్స్, మిడి అంటే షో. అంటే ఇఫ్ యూ షో యువర్ టీయర్స్, అప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే కంబని మిడిదಳು. షీ షోడ్ టీయర్స్ ఆన్ హర్ ఐస్ అంటే కంబని మిడి. మీన్స్ యువర్ హార్ట్ ఫీలింగ్. కంబని మిడి అనేది నాట్ లిటరలీ, యాక్చువల్లీ మీనింగ్ ఏంటంటే ఫెల్ట్ ఫెల్ట్ సాడ్నెస్ అని మీనింగ్. కంబని మిడదిದೆ. రైట్. సో ఇంతకు ముందు నేను మీకు దీంట్లో ఒక క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది చెప్తానన్నాను. ఇప్పుడు చూడండి ఇది. సో దీంతో పాటు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని క్వశ్చన్
ఫార్మ్ చేస్తాను. దానికి ఆన్సర్ చూద్దాం. ಬಸಯ್ಯ ಕಡು ಬಡತನದ ಯುವಕ. ಓಕೆ, ಸೊ ಬಸಯ್ಯ ಎಂತಹ ಯುವಕ? బసయ్య ఎంతహ యువక? సో దీనికి క్వశ్చన్ బసయ్య ఎంతహ యువక. ಬಸಯ್ಯನು ಕಡು ಬಡತನದ ಯುವಕ. ಆನ್ಸರ್. ಅವನಿಗೆ ಏನಾಗಬೇಕೆಂಬ ಬಯಕೆ ಇತ್ತು. ಕ್ವಶ್ಚನ್ ఏముంటుంది? ಅವನಿಗೆ ಏನಾಗಬೇಕೆಂಬ ಬಯಕೆ. ಅವನಿಗೆ ಏನಾಗಬೇಕೆಂಬ ಬಯಕೆ ಇತ್ತು. ವಾಟ್ డిజైర్ డస్ హీ హ్యావ్? రైతనాగబేకెంబ బయకే. అతనికి ఏమవ్వాలి అనే కోరిక ఉండేది. రైతనాగబేకెంబ బయకే ఇత్తు. ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. బయకే అంటే ఇత్తు అనే మీనింగ్ అది. సో రైతనాగబేకెంబ బయకే ఇత్తు. రైతనవ్వాలి, ఫార్మర్ అవ్వాలి అనే కోరిక ఉండేది. నెక్స్ట్, ತಂದೆಯಿಂದ ಬಂದ 2 ಎಕರೆ ಭೂಮಿಯ ಇತ್ತು. ತಂದೆಯಿಂದ ಅವನಿಗೆ ಎಷ್ಟು ಎಕರೆ ಭೂಮಿ ಬಂದಿತ್ತು? ಸೊ ఇలా కూడా అడగొచ్చు. ఓకే, ತಂದೆಯಿಂದ ಅವನಿಗೆ ಎಷ್ಟು ಎಕರೆ భూమి ಬಂದಿತ್ತು. ಎಷ್ಟು ಎಕರೆ భూమి అంటే 2 ఎకరే భూమి. రైట్. జనరల్ గా ఇటువంటివే క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ಅದು ಎಂತಹ ಭೂమి ಆಗಿತ್ತು? ಅದು ఎంతహ భూమి ಆಗಿತ್ತು? ఆ భూమి వచ్చింది కదా, అతనికి ల్యాండ్ వచ్చింది కదా, పొలం. భూమి అంటే పొలం. అది ఎటువంటి పొలం అయి ఉండేది? వాట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఇట్ వాస్? ಬಂಜರು ಗುಡ್ಡಗಳಿಂದ ಕೂಡಿದ ಭೂమి. ಬಂಜರು గుడ్డಗಳಿಂದ కూడిద భూమి అంటే ఇట్ వాస్ కంటైన్డ్ మెనీ బుషెస్ అండ్ స్టోన్స్. అలాంటిది. తన్న భూమి బంజరు గుడ్డಗಳಿಂದ. బంజరు గుడ్డ అంటే అదే అన్ఫర్టైల్ ఆర్ యూజ్లెస్ క్రాప్. ನೀರಾವರಿ ಸೌಲಭ್ಯವಿಲ್ಲ, ಆದರೂ ಸಾಧಿಸುವ ಛಲವಿತ್ತು. ತನ್ನ ಭೂಮಿಯಲ್ಲಿದ್ದ ಗಿಡಗಂಟೆಗಳನ್ನು ತೆಗೆದ. ఇక్కడ మీ రెండిటికి కలిపి ఒకటి క్వశ్చన్ అడగొచ్చు. ఎలా అడుగుతారంటే, ಹೇಗೆ ಅವನು ತನ್ನ ಭೂಮಿಯನ್ನು ಹದ ಮಾಡಿದನು? చూడండి, హద ಮಾಡಿದನು లాస్ట్. తన భూమిಯನ್ನು హద ಮಾಡಿದನು కదా. సో ఇక్కడ క్వశ్చన్ వాడు అలా అడగొచ్చు. ಹೇಗೆ ಅವನು ತನ್ನ ಭೂಮಿಯನ್ನು ಹದ ಮಾಡಿದನು? హౌ డిడ్ దట్ బసయ్య ఓకే ప్లో హిస్ ల్యాండ్. ఎలా దున్నాడు? హౌ డిడ్ బసయ్య ఓకే మేక్ ద ల్యాండ్ ఈజ్ ఈక్వల్, ఇస్ క్లీన్. హద మాడు అంటే క్లీన్. అప్పుడు ತನ್ನ ಭೂಮಿಯಲ್ಲಿದ್ದ ಗಿಡಗಂಟೆಗಳನ್ನು తీసేయండి. సో ಗಿಡಗಂಟೆಗಳನ್ನು, ಸಣ್ಣ ಪುಟ್ಟ ಬಂಡೆಗಲ್ಲುಗಳನ್ನು ಒಡೆಸಿ ನೇಗಿಲಿನಿಂದ ಉಳುಮೆ ಮಾಡಿ ಗೊಬ್ಬರ ಹಾಕಿ హద ಮಾಡಿದನು. సో పెద్ద సెంటెన్స్ లో ఏముంటుందంటే, అవి ఏవేవి పనులు అంటే ఆ యాక్షన్స్ ఉంటాయో ఆ యాక్షన్స్ ని మనం పికప్ చేయాలి. గిడగంటెಗಳನ್ನು ತೆಗೆದು యాడ్ చేయాలి. సన్న పుట్ట బండగల్లుಗಳನ್ನು వడేసి. సో వడే అనేకి సి అనేది వస్తుంది. ತೆಗೆದು అనే దానికి దు ఎలాగో. ತೆಗೆದು. ನೇಗಿಲಿನಿಂದ ಉಳುಮೆ ಮಾಡಿದ್ದ ఉంది కదా, దానికి ಮಾಡಿ. ಕೊಟ್ಟಿಗೆ ಗೊಬ್ಬರ ಹಾಕಿ భూమిಯನ್ನು హద ಮಾಡಿದ. బిట్ డిఫికల్ట్ ఇది, కొద్దిగా ప్రాక్టీస్ చాలా కావాలి దీనికి. బట్ దిస్ ఈస్ ద వే. ఇంకా ఇలా చేయకుండా ఉంటే మళ్ళీ ఫాస్ట్ గా మనకు లాంగ్వేజ్ రాదు. సో భూమిಯಲ್ಲಿದ್ದ ಗಿಡಗಂಟೆಗಳನ್ನು ತೆಗೆದು. సో పాయింట్ ఏంటంటే, ఎక్కడెక్కడ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఉన్నాయో దానికి నేను చెప్పినటువంటి భూత కృదంత ప్రత్యయాల్లో తెగే దు ఊ అనేది ఉంటుంది కదా. కొన్నిటికి ఊ వస్తుంది, కొన్నిటికి ఈ వస్తుంది.
సో తెగెదు, వడేసి, ಹಾಕಿ, ಮಾಡಿ ఇటువంటివి యాడ్ చేస్తే అవన్నీ జాయిన్ అవుతూ వెళ్తాయి. వర్బ్ అనేది అవసరం లేదు. ಗಿಡಗಂಟೆಗಳನ್ನು ತೆಗೆದು ಸಣ್ಣ ಪುಟ್ಟ ಬಂಡೆಗಲ್ಲಗಳನ್ನು ಒಡೆಸಿ ನೇಗಿಲಿನಿಂದ ಉಳುಮೆ ಮಾಡಿ ಕೊಟ್ಟಿಗೆ ಗೊಬ್ಬರ ಹಾಕಿ ಭೂಮಿಯನ್ನು ಹದ ಮಾಡಿದ. డిఫికల్ట్ ఇది, టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బేసిక్ బిగినర్స్ కి దీనికంటే ఇంకా పెద్దది డిఫికల్ట్ క్వశ్చన్ అడగరు. ఇదే టాప్ లెవెల్, హై లెవెల్ ఉంటుంది. ಸೊ ఎలా ఉంటుంది సింపుల్ గా, ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ವ್ಯರ್ಥವಾಗಿ ಹರಿದು ನೀರನ್ನು ಕಂಡನು. ಓಕೆ, ಯಾವಾಗ ಅವನು ವ್ಯರ್ಥವಾಗಿ ಹರಿದು ಹೋಗುವ నీరನ್ನು కండను? యావాగ అంటే ఏ సమయంలో? అప్పుడు మಳೆಗಾಲದಲ್ಲಿ అని అనాలి. క్వశ్చన్ యావాగ అని ఉంటే మಳೆಗಾಲದಲ್ಲಿ, ఎందుకంటే మಳೆಗಾಲ అనేది కాల, యావాగ అనేది కాలానికి సంబంధించింది అనేది. ఓకే, ಯಾವ ನೀರನ್ನು ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಅವನು కండను? మಳೆಗಾಲದಲ್ಲಿ ಯಾವ నీరನ್ನು కండను? సో ఇప్పుడు కాలని అడగట్లేదు, ఎటువంటి నీళ్ళని అతను చూశాడు అంటే ఆ నీళ్లు అనేది ఎటువంటిది అనేది అడుగుతున్నారు. సో హరిదు ಹೋಗುವ నీరు. సో ఇక్కడ హరిదు ಹೋಗುವ నీరు అనేది, హరిదు ಹೋಗುವುದು అనేది నీరుకి విశేషణం. కాబట్టి ఎటువంటి నీళ్లు అంటే హరిదు ಹೋಗುವ నీరు, వ్యర్థವಾಗಿ హరిదు ಹೋಗುವ నీరు, అది మొత్తం విశేషణం. ఓకే, సహాయವನ್ನು ಹೇಗೆ పಡೆದ? నెక్స్ట్, అతను సహాయాన్ని అంటే హెల్ప్ ని పಡೆದ అని ఉంది, అవునా? సో సహాయವನ್ನು ಹೇಗೆ పಡೆದ అనే క్వశ్చన్ అడగవచ్చు. సహాయವನ್ನು ಹೇಗೆ పಡೆದ అంటే హౌ డిడ్ హీ గెట్ హెల్ప్? హౌ అంటే ఇక్కడ ఏమి అర్థమైంది? ఇక్కడ సర్కారದಿಂದ. సో హీ గాట్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ಸರ್ಕಾರದಿಂದ ಹಣ ಪಡೆದು ಹೊಂಡ ತೆಗೆಸಿದ. ಹೇಗೆ ಅವನು ಹೊಂಡ ತೆಗೆಸಿದ అనే కూడా క్వశ్చన్ అడగొచ్చు. ಹೇಗೆ ಅವನು ಹೊಂಡ ತೆಗೆಸಿದ? ಸರ್ಕಾರದಿಂದ ಹಣ ಪಡೆದು, ಹಣ ಸಹಾಯ ಪಡೆದು ಹೊಂಡ ತೆಗೆಸಿದ. ಮಳೆ ನೀರನ್ನು ಸಂಗ್ರಹಿಸಿದ. ಯಾರ ಜೊತೆ ಚರ್ಚಿಸಿದ? యార జొతే చర్చిసిద అంటే ఎవరితో పాటు అతను చర్చించాడు. హూమ్ డిడ్ విత్ హీ డిస్కస్? అప్పుడు ఏం రాయాలి అక్కడ? కృషి అధికారిಗಳ జೊತೆ చర్చిసిద అని రాయాలి, రైట్? వివిధ ಬೆಳೆ. ఇంకా నెక్స్ట్ లో ఎలా ఉంటుందంటే ಹೇಗೆ ಅವನು ಹಣ ಸಂಪಾದಿಸಿದನು? ಹೇಗೆ ಅವನು ಹಣ ಸಂಪಾದಿಸಿದನು? ಮಳೆ ನೀರಾವರಿ, ವಿವಿಧ ಬೆಳೆ ಪದ್ಧತಿ, ದಾಳಿಂಬೆ ಮೊದಲಾದ ಬೆಳೆಗಳನ್ನು ಬೆಳೆದು అధిక ఇಳುవరి పಡೆದು కై ತುಂಬಾ హణ సంపాదించిదను. ఇది మనం ఇలా చదవచ్చు. సో ఐ హోప్ మీకు ఒక పారాగ్రాఫ్ ని చదివితే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దానికి ఆన్సర్ ఎలా ఇవ్వచ్చు అనేది ఐడియా వచ్చింది అనుకుంటా. ఇది నేను మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా 2 క్లాస్ ఉంటాయి. సో సాటర్డే వీఆర్ గోయింగ్ టు ఫినిష్. సో ఆ 2 క్లాస్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఈ క్వశ్చన్స్, పారాగ్రాఫ్ ఎలా చదవాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఇప్పుడు కన్వర్జేషన్ చూద్దాం. జనరల్ గా కన్వర్జేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో నౌ వి ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ టు కన్వర్స్, ఎలా మాట్లాడాలి ఇంకొకరితో పాటు. దాంట్లో డిఫరెంట్ వర్బ్స్, సెక్షన్, ఫ్రేజ్ ఉంటాయి. లెటర్ లో ఒక ఫ్రేజ్, పారాగ్రాఫ్ లో డిఫరెంట్,
ఈ పేపర్ లో డిఫరెంట్ ఉంటుంది, అలాగే కన్వర్జేషన్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది. కొన్ని కొన్ని వర్డ్స్ వేరే వేరే వస్తూ ఉంటాయి. ఓకే. ಓಕೆ. ಪರೀಕ್ಷೆ ಮುಗಿದು ಬೇಸಿಗೆ ರಜೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. అంటే ఎగ్జామ్ అయిపోయి వేసవి సెలవులు ప్రారంభమైనాయి. వేణు ಮತ್ತು రశ్మి తాయియొందిಗೆ అజ్జన మನೆಗೆ ಹೊರಟರು. వేణు మరియు రశ్మి అమ్మతో పాటు తన అజ్జన మನೆಗೆ అంటే తాతగారి ఇంటికి వెళ్ళారు, ಹೊರಟರು. మధ్యాహ్నದ ವೇಳೆಗೆ ಆಗಲೇ అజ్జన మನೆ తలుపిದರು. మధ్యాహ్నానికి మధ్యాహ్న అనే అప్పుడే వాళ్ళు అజ్జన మನೆ తలుపిದರು. వాళ్ళ తాతగారింటికి తలుపుకున్నారు, చేరుకున్నారు, తలుపిದರು. సంజೆ ಎಲ್ಲರೂ ఊరిನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿದ್ದ జాత్ರೆಗೆ ಹೊರಟರು. సంజೆ అంటే ఆ రోజు ఈవినింగ్, ಎಲ್ಲರೂ అంటే అందరూ, ఊరిನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿದ್ದ జాత్రెಗೆ అంటే ఊర్లో జరుగుతున్నటువంటి జాత్ర అంటే తెలుసుగా, తెలుగులో జాత్ర అంటారు. సో అది జాత్రಗೆ ಹೊರಟರು, వెళ్ళారు. జాత్ರೆ మైదానದಲ್ಲಿ సాలు సాలు అంగడిಗಳು. ఆ పెద్ద మైదాన అంటే పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో సాలు సాలు అంగడిಗಳು, ఒక లైన్ ఇలా సాలు అంటారు. సాలు అంటే ఒక లైన్ అన్నమాట. సాలు మರದ తిమ్మక్క అనే ఒక లేడీ, ఒక ముసలామె ఉంది కర్ణాటకలో. ఆమె పేరే సాలు మರದ తిమ్మక్క. అంటే ఆమె ఇప్పటి వరకు చెట్టుల్ని పెంచింది. అవి ఒక్కొక్క లైన్ గా ఉంటాయంట. చాలా పెద్ద, మోర్ దాన్ 1 lakh చెట్టు ఆమె తన లైఫ్ లో ఇప్పటి వరకు పెట్టిందంట. ఆమె పేరు సాలు మರದ తిమ్మక్క. సాలుమర. ఆమెకి ఇప్పుడు 90 years ఓల్డ్, మోర్ దాన్ 1 lakh. ಸಾಲು ಅಂಗಡಿಗಳು అంటే షాప్స్. ಆಟಿಕೆ ಸಾಮಾನುಗಳ, ಬಲೂನುಗಳ, ಗೊಂಬೆಗಳ, ಬಳೆ ಸರಗಳ, బెండు బత్తాసు, సిహి తిండిಗಳ అంగడిಗಳು ಒಂದೆಡೆ. ఒకవైపు ఇవన్నీ ఉన్నాయి. ఏవేవి? ఆటికే సామాను అంటే టాయ్స్, బలూన్స్, గొంబె అంటే బొమ్మ, బళే సరಗಳು, బళే అంటే రింగ్స్, సర అంటే నెక్లెస్, బెండు బత్తాసు సిహి తిండి అంటే ఆ రకరకమైన స్వీట్ తో చేసినటువంటి పదార్థాలు, బట్టె క్లాత్, పాత్రే గిన్నెలు, హಣ್ಣు పువ్వులు, పండ్లు, అంగడిಗಳ అంటే ఆ షాప్ది సాలు మತ್ತೊಂದು కಡೆ ఒకవైపు, మగదొందు కಡೆ ఇంకొక వైపు. మగదొందు కಡೆ అంటే ఇంకొక వైపు. హోటల్స్, జోకాలి అంటే ఏమంటారు దానికి, ఉయ్యాల. జోకాలి అంటే ఉయ్యాల. తూగు తొట్టిలుಗಳು అంటే అది కూడా ఒకవైపు దీనిలాగానే ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది తూగు తొట్టిలు. క్రెడల్, తూగు తొట్టిలు అంటే క్రెడల్ ఇద్దవు అంటే పెద్ద పెద్దవి, చిన్న పిల్లలు కాదు, పెద్దది లాంగ్ వీల్ ఉంటుంది కదా, జాయింట్ వీల్, అది తూగు తొట్టిలు. ఎల్లి నోడిದರು జనసాగర, ఎక్కడ చూస్తే అక్కడ జనాలు. జన సాగరము అంటే సముద్రం లాగా జనాలు. మక్కಳು అజ్జడనునే జాత్ರೆ అంಗಳವನ್ನು ప్రవేశిಸುವರು. పిల్లలు ఆ లోపలికి ఆ తాతతో ఎంట్రీ అవుతారు. ఓకే. సో ఇప్పుడు కన్వర్జేషన్ ఉంటుంది. సో వేణు అనే అబ్బాయి అడుగుతాడు ఆశ్చర్యంతో, అబ్బా అజ్జా, ಇಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಅಂಗಡಿಗಳಿವೆ ಅಲ್ಲ. అబ్బా అనే ఆశ్చర్యంతో అజ్జా అంటాడు. అజ్జా అంటే తాతగారు, ಇಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಅಂಗಡಿಗಳಿವೆ ಅಲ್ಲ, ఎన్ని షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇన్ని రకాల షాప్స్ ఉన్నాయి కదా. ప్రతిదినము హీగే ఇరుತ್ತವೆಯೇ, ప్రతిరోజు ఇలాగే ఉంటాయా ఇవి షాప్స్ అని అడుగుతాడు. అప్పుడు తాతగారు చెప్తారు, ಇಲ್ಲ వేణు, ఉండదు వేణు, ಬೇರೆ ದಿನಗಳಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಅಂಗಡಿಗಳು ಇರುವುದಿಲ್ಲ. ಬೇರೆ రోజుల్లో ఇలాంటి షాప్స్, దుకాన్లు ఉండవు. ಜಾತ್ರೆಗೆ ಎಂದು ವಿಶೇಷವಾಗಿ ಹಾಕಿರುತ್ತಾರೆ. ಜಾತ್ರೆ కోసమే వీళ్ళు స్పెషల్ గా పెట్టారు. జాత్రయల్లేకి ఇష్టొందు అంగడిಗಳು, జాత్రలో ఇంత షాప్స్ ఎందుకు, ఇన్ని షాప్స్ ఎందుకు, ఎందుకంటే ఎందుకు అవసరము,
అప్పుడు అది ರಶ್ಮಿ ಅಡುಗುతుంది. ಅప్పుడు ರಶ್ಮಿಗೆ చెప్తారు, ರಶ್ಮಿ ಜಾತ್ರೆಗೆ ಬಹಳಷ್ಟು ಜನ ಬರುತ್ತಾರೆ ಅಲ್ಲವಾ? ಜಾತ್ರಾకి ఈ జాత్రకి చాలా మంది వస్తారు కదమ్మా, జన బರುತ್ತಾರೆ ಅಲ್ಲವಾ అంటే ఎక్కువ మంది వస్తారు కదా. ಬಂದವರು తಮಗೆ ಬೇಕಾದುದನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳಲು, ಬಂದವರು అంటే వచ్చిన వాళ్ళు తಮಗೆ ಬೇಕಾದುದನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳಲು, వాళ్ళకి కావాల్సిన దాన్ని పర్చేస్ చేయడానికి, అనుకూలವಾಗಲೆಂದು అంటే దానికి యూస్ఫుల్ గా ఉండాలి అనుకొని, దూರದ ಊರುಗಳಿಂದ దూర దూర ఊరు నుంచి వ్యాపారಸ್ಥರು ಬರುತ್ತಾರೆ. వ్యాపారಸ್ಥರು అంటే మర్చెంట్స్, వాళ్ళు వస్తారు. అల్లదే మారాటగారరిಗೂ ఒళ్ళే అవకాశవల్లవే. అది కాకుండా అంటే ఎవరు అమ్మాలి అని అనుకుంటారో మారాటగారరు, వాళ్ళకి ఇది మంచి అవకాశం కదా అని అడుగుతారు. నెక్స్ట్, ఈ జాత్ర ಎಷ್ಟು ದಿನ ನಡೆಯುತ್ತದೆ? ఈ జాత్ర ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఈ జాತ್ರೆ రథ ఎಳೆಯುವುದು కేవಲ ಒಂದು ದಿನ మాత్ర. రథాన్ని వాళ్ళు అక్కడ లాగుతారు, దేవుడి రథం. సో రథ ఎಳೆಯುವು అంటే రథం లాగడం. ఓకే, రథ ఎಳೆಯುವುದು కేవಲ ಒಂದು ದಿನ మాత్ర, ఓన్లీ ఒక రోజే ఉంటుంది. ಆದರೆ ಜನರ ಓಡಾಟ 2-3 ದಿನಗಳವರೆಗೂ ಇರುತ್ತದೆ. కానీ ಜನರ ಓಡಾಟ, పీపుల్ గోయింగ్ అండ్ కమింగ్, రద్దీ, రష్, పీపుల్ జనాలు అక్కడి నుంచి రావడము వెళ్ళడము, ఇవి ఏదుందో ಜನರ ಓಡಾಟ, దాన్ని ఓడాట అంటారు. అది 2-3 ದಿನಗಳವರೆಗೂ, 2 కానీ 3 రోజుల వరకు ಇರುತ್ತದೆ, ఉంటుంది. ಬನ್ನಿ అంగడి బీదిಗಳನ್ನು సుత్తి బరోణ. రండి, మనం ఈ షాప్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఒక రౌండ్ వేసి వద్దాము అని చెప్పి వాళ్ళు వెళ్తారన్నమాట. ఓకే, ಎಲ್ಲರೂ అంగడి బీదిಯಲ್ಲಿ, అందరూ ఆ వీధిలో, బీది అంటే వీధి, అంగడి అంటే షాప్స్, షాప్స్ ఉన్న వీధిలో, సుత్తాడి అంటే రౌండ్ కొట్టేసి, ಬಂದರು వచ్చారు. వేణువిన ಗೆಳೆಯ ఇర్ఫాన్, వేణు యొక్క ఫ్రెండ్ ఇర్ఫాన్ తన ತಂದೆಯೊಂದಿಗೆ ఎదురాదను. తన తండ్రితో, ತಂದೆ ತಾಯಿಯೊಂದಿಗೆ, తన తండ్రి తల్లితో ఎదురాదను, అతనికి ఎదుర్కొన్నాడు. సో హీ ఫేస్డ్ ఇర్ఫాన్ హిస్ ఫ్రెండ్ విత్ హిస్ పేరెంట్స్. వేణుವನ್ನು ನೋಡುತ್ತಲೇ, వేణుని చూడంగానే ఇర్ఫాన్ ప్రీతిಯಿಂದ అప్పికొండను, ప్రేమతో అప్పికొండ. చూడండి, వర్బ్ వచ్చింది ఇక్కడ. అప్పికొళ్ళు అంటే తబ్బుకోవడం, సారీ, అప్పికొళ్ళు అంటే హగ్గు చేసుకోవడం. అతను అప్పికొండ. వేణు అడుగుతున్నాడు ఇర్ఫాన్ ಹೇಗಿದ್ದೀಯಾ? ನಿಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ನೋಡಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು. ఇర్ఫాన్ ఆ పేరుని ఇలా అనాలి. ఇర్ఫాన్ ಹೇಗಿದ್ದೀయా, ఎలా ఉన్నావు? నిమ్మన్ను నోడి, మిమ్మల్ని చూసి, ತುಂಬಾ సంతోషవాయితు, చాలా సంతోషమైంది. ఇర్ఫాన్ అంటాడు, ಚೆನ್ನಾಗಿದ್ದೇವೆ, మేం బాగున్నాం. ಇದು ನಮ್ಮೂರ ಜಾತ್ರೆ, ఇది మా ఊర జాత్ర. ಇಲ್ಲಿಯ ರಥವನ್ನು ನಿರ್ಮಿಸಿದವರು ಯಾರು ಗೊತ್ತಾ? ఇల్లియ రథವನ್ನು నిర్మిసిదವರು యారు గొత్తా అంటే, ఇక్కడ ఈ రథాన్ని ఎవరు నిర్మించారు తెలుసా? నమ్మ తందె కణో, నా తండ్రియే. ఈ రథాన్ని నిర్మించింది నా ఫాదరే కణో. కణో అంటే అదొక లాగా ఫ్రెండ్లీ మేనర్ లో మాట్లాడతారు. పోగొణ కణో, బారో కణో అనేది బెంగళూరు, మైసూరులో ఎక్కువ మాట్లాడతారు ఫ్రెండ్లీగా.
ಜೊತೆಗೆ ಅವರ ಗೆಳೆಯರಾದ ರಮೇಶ್, ಜಾರ್ಜ್, ಮೊಹಮ್ಮದ್, ವಿನ್ಸೆಂಟ್, ಶಂಕರಪ್ಪ ಇತರರು ಸೇರಿ ರಥ నిర్మిసిದ್ದಾರೆ. ఓకే, జొతెగే అతనితో పాటు, మన జొతెగే అంటే మా ఫాదర్ తో పాటు, అవర గెళయరాద అంటే ఫాదర్ యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి రమేషుడు, జార్జుడు, మొహమ్మద్, విన్సెంట్, శంకరప్ప ఇతరరు మిగతా వాళ్ళు సేరి కలిపి రథ నిర్మిసిದ್ದಾರೆ, ఈ రథాన్ని నిర్మించారు. ಹೌದಾ, అలాగా, ಹೌದಾ అంటే అలాగా. ರಥದ ಜೋಡಣೆ, ಅದರ ಅಲಂಕಾರ ತುಂಬಾ ಸೊಗಸಾಗಿದೆ. ರಥದ ಜೋಡಣೆ అంటే ద బిల్ట్ ఆఫ్ ద వే ఆఫ్ ద చారియట్ ఈస్ బిల్ట్. రథದ జోడಣೆ అంటే దాన్ని సరిగ్గా పెట్టడం, ಅದರ అలంకార దానికి డెకరేట్ చేయడం, ತುಂಬಾ సొగసాಗಿದೆ చాలా బాగుంది. సొగసు అంటే సూపర్, చాలా బాగుంది. సొగసాಗಿದೆ అద్భుతంగా ఉంది, సొగసాಗಿದೆ అంటే. ಇರ್ಫಾನ್ ಅಂటాడు, ಹೌದು అవును, ಇದೆಲ್ಲ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಲ್ಲ, ఇవన్నీ ఒక రోజులో చేసినటువంటిది కాదు. ಇದೆಲ್ಲ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಲ್ಲ, ఒక రోజులో చేసినటువంటిది కాదు. ಹಲವು ದಿನಗಳಿಂದ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡಿರುವ సిద్ధతే. హలవు దినಗಳಿంద చాలా రోజుల నుంచి అందరూ కలిపి చేసినటువంటి సిద్ధతే ఇది. ಮಾಡಿರುವ ಸಿದ್ಧತೆ అంటే ಪ್ರಿಪರೇಷನ್. ಎಂತಹ ಕುಶಲತೆ, ತುಂಬಾ ಸೊಗಸಾಗಿದೆ. ಎಂತಹ ಕುಶಲತೆ, ವಾಟ್ ಎ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಸ್ಕಿಲ್. కుశలతే అంటే స్కిల్, వాట్ ఏ స్కిల్. ತುಂಬಾ ಸೊಗಸಾಗಿದೆ, చాలా ಅದ್ಭುతంగా ఉంది. ಅಷ್ಟರಲ್ಲಿ ಚರ್ಮವಾದ್ಯದ ಶಬ್ದ ಎಲ್ಲರ ಗಮನ ಸೆಳೆಯಿತು. అప్పుడు ఒక డ్రమ్ము ఎవరో కొట్టారు, అది ಎಲ್ಲರ గమన సెಳೆయిತು అంటే ఇట్ అట్రాక్టెడ్ ఎవ్రీవన్స్ అటెన్షన్. గమన అంటే అటెన్షన్, ಸೆಳೆಯು అంటే అట్రాక్ట్. ಎಲ್ಲರ ಗಮನ, ಆಲ್ ಅಟೆನ್ಷನ್, ಸೆಳೆಯಿತು ಅಟ್ರಾಕ್ಟೆಡ್. ಮಕ್ಕಳು ಕುತೂಹಲಗೊಂಡರು. ಚಿಲ್ಡ್ರನ್ ಬಿಕಮ್ ಕ್ಯೂರಿಯಸ್. కుతూహలగొళ్ళు అంటే బికమ్ క్యూరియస్. మక్కಳು ప్లూరల్ కదా, మగు మక్కಳು, మగు సింగులర్, మక్కಳು ప్లూరల్. కుతూహలಗೊಂಡರು. అజ్జ అదేను శబ్ద, రష్మి అడుగుతుంది. అజ్జ, తాతగారు అదేంటి శబ్దము? అజ్జ అంటాడు, ಜನರ ಗಮನ ಸೆಳೆಯಲು ದೊಂಬರಾಟದವರು ನುಡಿಸುತ್ತಿರುವ ಚರ್ಮವಾದ್ಯ. అంటే ಜನರ గమన ಸೆಳೆಯಲು, టు అట్రాక్ట్ పీపుల్స్ అటెన్షన్. ಜನರ గమన అంటే పీపుల్స్ అటెన్షన్, ಸೆಳೆಯಲು టు అట్రాక్ట్. దొంబరాటదವರು, దొంబరాట అంటే రోప్ వాకర్స్. అంటే ఒక రోప్ పెట్టి దాని మీద ఒక కట్ట తీసుకొని నడుస్తూ వెళ్తారు కదా, వాళ్ళని అంటే గిమిక్స్ చేస్తూ వెళ్తారు కదా. జగలింగ్ బాల్స్ మీరు చూసి ఉంటారు, ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళని ఏమంటారు, జిగ్లర్స్ అంటారు. సో బాల్ ఒక 3-4 బాల్ ని పెట్టుకొని ఇలా 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 చేర్చేవాళ్ళు. ఆ దొంబర ఆటదవరు నుడిసుత్తిరువ చర్మవాద్య, వాళ్ళు ప్లే చేస్తున్నటువంటి అది ఒక ఇన్స్ట్రుమెంట్, చర్మవాద్య. చర్మ అంటే కన్నడలో స్కిన్, ఇదే ఇంగ్లీష్ లో డర్మ్ అయింది, అందుకే డర్మిటరీ. ఓకే, డర్మ్. సో చర్మ అనేది డర్మ్ అయింది ఇంగ్లీష్ లో, కన్నడలో చర్మ. చర్మ అంటే స్కిన్, వాద్య అంటే ఇన్స్ట్రుమెంట్. దొంబరాటవే, ಹಾಗೆಂದರೇನು? దొంబరాటనా? అలా అంటే ఏంటి? ಅದೆಂತ ಆಟ, అది ఎటువంటి అది ఆటము? ఆటದ ಬಗ್ಗೆ ತಿಳಿಬೇಕಾ? సో ఆట గురించి నువ్వు తెలుసుకోవాలా? ಹಾಗಿದ್ದರೆ ಬನ್ನಿ, అలా అయితే రండి, ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ, అక్కడికి వెళదాం. సో ಎಲ್ಲರೂ దొంబరాట ನೋಡಲು ಹೋದರು. అందరూ దొంబరాట చూడ్డానికి వెళ్ళారు. సుత్తలు ಜನರ గుంపు, చుట్టుపక్క అందరూ గుంపు గుంపులో ఉన్నారు. నడువే ತಂತಿಯ ಮೇಲೆ బాలకి ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ. మధ్యలో తంతి అంటారు కన్నడలో. తంతి అంటే ఒక చిన్న రోప్ ఉంటుంది కదా,
దానికి తాడుకి తంతి అంటారు. ఆ తంతియ మేలే బాలకి ఒక అమ్మాయి నడుస్తూ ఉంది. ఒక చిన్న రోప్ అది మీద నడుస్తుంది. వేణు అంటాడు, వాహ్ ಇರ್ಫಾನ್ ವಾಹ್ ಇರ್ಫಾನ್, ನೋಡಲ್ಲಿ చూడక్కడ ఆ ಹುಡುಗಿ ತಂತಿ ಮೇಲೆ ಹೇಗೆ ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ, ఆ అమ్మాయి ఎలా నడుస్తుంది చూడు, ఆ తంతి మీద, ఆ రోప్ మీద, ఆ తాడు మీద ఆ అమ్మాయి ఎలా నడుస్తుంది చూడు. ನೋಡಲ್ಲಿ చూడక్కడ ఆ ಹುಡುಗಿ, ఆ అమ్మాయి ತಂತಿ ಮೇಲೆ ఆ తాడు మీద ಹೇಗೆ ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ, ఎలా నడుస్తూ ఉంది, ಹೇಗೆ ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ. ಹೌದು, ಅವಳ ಧೈರ್ಯ ಸಾಹಸವನ್ನು ಮೆಚ್ಚಲೇಬೇಕು. ಹೌದು, అవును, ಅವಳ ధైర్య సాహస, ఆమె యొక్క ధైర్యాన్ని సాహసాన్ని మెచ్చలేಬೇಕು, మెచ్చుకోవాల్సిందే. ರಶ್ಮಿ ಅಂತಾಳೆ, ಅವಳು ಯಾವ ಆಧಾರವೂ ಇಲ್ಲದೆ ಹೇಗೆ ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ ನೋಡು. చూడు, ఏ ఆధారము లేకుండానే ఎలా ఆమె నడుస్తుంది. వేణు అంటాడు, ಕೋಲಿನ ಸಹಾಯದಿಂದ ದೇಹದ ಸಮತೋಲನ ಕಾಯ್ದು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ. సో కోలిన సహాయ, కోలు అంటే కట్ట, పెద్ద కట్ట, కోల్ అంటారు దాన్ని. ఓకే, కోలిన సహాయದಿಂದ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ కట్ట, అది స్టిక్ సహాయంతో దేహದ సమతోలన కాಯ್ದು. ఇక్కడ చూడండి, కొద్ది ఇంపార్టెంట్ వర్డ్ ఇది. దేహದ సమతోలన అంటే బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ, సమతోలన. తులన అంటే మెజర్మెంట్, సమ అంటే ఈక్వల్ గా, సమతోలన ఆఫ్ దేహ అంటే బాడీ, కాయిదు అంటే మెయింటైనింగ్, కాయిదు అంటే మెయింటైనింగ్, ಎಚ್ಚರಿಕೆಯಿಂದ అంటే వెరీ కేర్ఫుల్లీ, ನಡೆಯುತ್ತಿದ್ದಾಳೆ, షీ ఈజ్ వాకింగ్ విత్ వెరీ కేర్ఫుల్లీ బై మెయింటైనింగ్ ద ಬ್ಯಾಲೆನ್ಸ್ ಆಫ್ ಬಾಡಿ ವಿತ್ ದ ಹೆಲ್ಪ್ ಆಫ್ ದಟ್ ಸ್ಟಿಕ್. ಇದಕ್ಕೆ ಧೈರ್ಯ ಮತ್ತು ನಿರಂತರ ಅಭ್ಯಾಸ ఇరಬೇಕು అల్లవే అజ్జ, తాతగారు, దీనికి చాలా ప్రయత్నము, ప్రాక్టీస్, కరేజ్ కావాలి కదా. ಇದಕ್ಕೆ ధైర్యము మరియు నిరంతర అభ్యాస అంటే నిరంతర కంటిన్యూస్ గా ప్రాక్టీస్ ఇరಬೇಕು, ఉండాలి. అల్లవే, ఉండాలి కదా తాతగారు, ఉండాలి కదా తాతగారు అని అడుగుతాడు. ಹೌದು, నేను ಹೇಳಿದ್ದು సరి, అవును, నువ్వు చెప్పినది సరైనది. ఎస్, యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది సరే. ఇప్పుడు రష్మి అంటుంది, ಅಜ್ಜ, ಈ ರೀತಿ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ದುಡಿಸುವುದು తప్పల్లవే. తాతగారు, ఇలా చిన్న చిన్న పిల్లల్ని, ఓకే, దుడిసుವುದು, ఈ వర్డ్ చూడండి, దుడిసు అంటే వాళ్ళతో వర్క్ చేపించుకోవడం. ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ರಾತ್ರಿವರೆಗೂ ದುಡಿದು ದುಡಿದು ಸಾಕಾಗಿ ಹೋಗಿದೆ అని నార్మల్ గా కన్నడలో అంటుంటారు, చెప్తుంటారు. కತ್ತೆ అంతే దుడిదు సాకాಗಿದೆ అంటే ఏంటి? దుడిదు అంటే వర్క్ చేయడం, అంటే ఫిజికలీ వర్క్ ఉంటుంది కదా, స్ట్రెస్ ఇచ్చేటువంటిది. ఇంకా కొన్ని ప్లేసెస్ లో మెంటలీ స్ట్రాంగ్ గా, అంటే స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కదా, అటువంటిది. సో విచ్ కాజెస్ టు ఫీల్ యూ స్ట్రెస్డ్, దాన్ని దుడియు అంటారు. అటువంటి వర్క్ ని చేసి చేసి నాకు సికాగొచ్చింది, సాకాగి ಹೋಗಿದೆ. సో దుడియుದು. సో దుడిಸುವುದು అంటే మేకింగ్ సమ్ వన్ టు వర్క్ హార్డ్. సో ఇలా చిన్న పిల్లల్ని వర్క్ చేపించుకోవడం తప్పల్లవే, తప్పు కదా అది. ಅಲ್ದೆ, అంతేకాకుండా ಅವಳು ನಮ್ಮಂತೆ ಶಾಲೆಗೆ ಹೋಗಬೇಕಲ್ಲವೇ, ఆమె కూడా మనలాగానే స్కూల్కి వెళ్లాల్సింది కదా. దానికి ಅಜ್ಜ అంటాడు, తాత, ಹೌದು, అవును, ಅದಕ್ಕೆ ಮಕ್ಕಳ ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಹಕ್ಕಿನ ಕಾಯ್ದೆ ಜಾರಿಗೆ ಬಂದಿರೋದು. అందుకోసమే మక్కల హక్కిన కాయిదే అంటే రైట్స్ ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్
అనేది వచ్చిಂದಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಹಿಂದೆ ಈ ಆಟಗಳಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳನ್ನು ಬಳಸುತ್ತಿದ್ದರು. అంటే ఇంతకు ముందు ఎనిమల్స్ ని కూడా వాడేవాళ్ళు, రైట్. అది ప్రాಣಿಗಳನ್ನು ಬಳಸಬಾರದೆಂಬ ಕಾನೂನು ಇದೆ. ఇప్పుడు కానూను అంటే లా, రూల్స్ వచ్చింది ఏంటని, ఎనిమల్స్ ని యూజ్ చేయకూడదు అని, రైట్. సో ఇది కన్వర్జేషన్. ఇంకా కొన్ని సెంటెన్స్ ఉన్నాయి, ఇవి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేద్దాం. దానికంటే ముందు ఈ ఒక బుక్ని నేను మీకు పంపిస్తున్నాను. సో ఈ బుక్లో చూడండి, ఇది కొద్దిగా ఓల్డ్ బుక్ అండి. 1870-88లో ప్రింట్ అయింది బుక్. ఇది కలర్ లో ఉంది కాబట్టి ఇది నేను మీకు దీనికంటే క్లారిటీగా చూపించకపోతున్నాను. సో ఇక్కడ ఈ పేజు 32 అండి. ఇక్కడ నుంచి 32లో నా శబ్ద అనేది ఇచ్చారు. అంటే ఏంటంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు నేను చెప్పిన గ్రామర్ లో మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా, నన్నను, నన్నింద, బందను, బందಳು, అవన్నీ ఈ పేజ్ 32 నుంచి 42 వరకు వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఇక్కడ. ఆ లిస్ట్ మీరు జస్ట్ చదువుకుంటే అయిపోతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ನಾನು, ನನ್ನನ್ನು, ನನ್ನಿಂದ, ನನಗೆ, ನನ್ನ ದೆಸೆಯಿಂದ, ನನ್ನ, ನನ್ನಲ್ಲಿ. సో నేను ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి 7 ఉన్నాయి. బహువచనం ఏంటి, నానో దానికి అనేది లిస్ట్ ఇస్తారు. ఓకే, జస్ట్ మీకు ఇది ఇక్కడ చూపిస్తున్నాను. నీ శబ్ద నెక్స్ట్ ప్రనౌన్స్ లో ನೀನು, ನಿನ್ನನ್ನು, ನಿನ್ನಿಂದ, ನಿನಗೆ, ನಿನ್ನ ದೆಸೆಯಿಂದ, ನಿನ್ನ, ನಿನ್ನಲ್ಲಿ. సో అది బహువచనం. అలాగే అవ, అవను, అవనన్ను, అవనన్ను, అవరన్ను. సో ప్రనౌన్స్ కి సంబంధించింది అదు, అదు, అదన్ను. సో ఏకవచన్, ద్వివచన్. తర్వాత ప్రనౌన్ లోనే తా అనేది ఉంది. తాను, తన్నన్ను, తన్నింద, తనకే, తన దశయింద, రైట్. సో ఇది పేజ్ 31 to 35 చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని 36 వదలండి, 37 లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వర్బ్స్ స్టార్ట్ అవుతాయి. ಧಾತುವಿನ ಮೇಲೆ ಹತ್ತತಕ್ಕ ಪ್ರತ್ಯಯಗಳು, ವಿಚ್ ಸಫಿಕ್ಸಸ್ ఇవే వస్తాయి అని. సో మాడ్, మాడలు, మాడలిక్కే, టోటల్ ఒక ఫార్మ్ అవుతుంది ఇక్కడ ఎటువంటి వర్బ్స్ వస్తాయని. అలాగే ఇక్కడ మాతాడుత్తా, మాతనా, మాడి, మాడదే, నుడియుత్తా, నుడిదు, నుడియదే. చూడండి, మాడు, మాడలు, మాడలిక్కే, మాడుత్తా, మాడి, మాడదే. అంటే ఒక వర్బ్ కి ఎన్ని పాసిబుల్స్ ఉన్నాయో, పాసిబిలిటీ, ఆ
అవన్నీ ఇక్కడ మీకు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ అనేది వర్బ్ ఉందనుకోండి. మాడలు, మాడలిಕ್ಕೆ, ಮಾಡುತ್ತಾ, ಮಾಡಿ, ಮಾಡದೆ. ఓకే, నెక్స్ట్ చూడండి. ಮಾಡಲಿ, ಮಾಡು, ಮಾಡುವ, ಮಾಡಿರಿ, రైట్. ಮಾಡನು, ಮಾಡದೆ, ಮಾಡಿದನು, ಮಾಡదు, మాడెవు, మాడిరి. సో ఒక వర్బ్ మీరు తీసుకొని దానికి ఒక మోర్ దాన్ 7 to 8 డిఫరెంట్ ఆఫ్ వర్బ్స్ ని యాడ్ చేస్తూ వెళ్తే డిఫరెంట్ వర్బ్స్ అనేది తయారవుతుంది. సో దానికి సపరేట్ గా ఇక్కడ పెట్టారు. అంటే దాన్ని కూడా సిస్టమేటిక్ గా ఇచ్చారు చూడండి. ఏంటంటే వర్బ్స్ కి ప్రత్యయಗಳು. ఓకే, రైట్. రెండోది న్యూన ప్రత్యయಗಳು. ఓకే, మూడోది విధి ప్రత్యయಗಳು, నాలుగోది నిషేధ ప్రత్యయಗಳು. సో ఇలా 4 రకమైన ప్రత్యయాల్ని యాడ్ చేస్తే అప్పుడు అది ఏమవుతుంది, ఒక ఫుల్ ఆ ధాతుకి సంబంధించింది తయారవుతుంది. దానికి మించి ఇంకేం ఉండదు. అంటే ఒక 8 to 12 అనుకోండి, అంతే ఆ ఒక వర్బ్ కి వచ్చే వర్డ్స్. అవి తెలుసుకుంటే ఇంకా ఏ వర్డ్స్ మిగలదు. జస్ట్ మనము స్టార్టింగ్ లో మాడు, నుడి, బరే అనేదే అంతే తప్ప, ఇవి డిఫరెన్సే తప్ప మిగతా దానికి డిఫరెన్సే లేదు. ఏ వర్డ్ అయినా ఉండొచ్చు. కానీ మనం ఇంతవరకు చూసినప్పుడు కొన్ని వర్డ్స్ కొన్ని లెటర్స్ కి జాయిన్ చేసేటప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ అవుతుంది. అవి ఎలా అవుతుంది అనేది ఇక్కడ కూడా వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు మనకు. సో ఆ ఫార్మ్ ఏమవుతుందని. సో ప్రతి ఒక్క వర్బ్ తీసుకొని దానికి ఎలా అవుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని రూపಗಳು అంటారు. ఓకే, ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ, ಮಾಡುತ್ತಿದ್ದಿ, ಮಾಡುತ್ತಾನೆ, ಮಾಡುತ್ತಾಳೆ, ಮಾಡುತ್ತಿದೆ, ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ, ನೋಡುತ್ತಿದ್ದೇನೆ, కూడిದ್ದೇನೆ, ಮಾಡಿದ್ದೀರಿ అన్ని దీంట్లో క్లారిటీగా కనిపించదు. కానీ ఈ పీడిఎఫ్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇది వర్తమాన ప్రెసెంట్ టెన్స్, భూత పాస్ట్ టెన్స్, భవిష్యత్ ఫ్యూచర్ టెన్స్. అలాగే ఇక్కడ వేరే ఫార్మ్స్ మాడి ఏను అంటే దీన్ని ఏమంటారు, సంభావన. అంటే మే నాట్, క్యాన్, కెనాట్ అవి ఇక్కడ వస్తాయి. మాడు సపరేట్ గా మాడు అనే వర్బే ఇచ్చారు ఇక్కడ. సో చూడండి, ఇది ಮಾಡುತ್ತೇನೆ, ಮಾಡುತ್ತೇವೆ, ಮಾಡುತ್ತಿ, ಮಾಡುತ್ತಾನೆ, భూతకాల, భవిష్యత్ కాల. సంశయ రూప మాడి ఏను, మాడి ఏవు అంటే చేయొచ్చు, మాడియాను, మాడెను, చేయను, మాడే. సో ఇలా ఫార్మ్ అనేది ఉంటుంది అనమాట. నుడి అనే వర్బ్కి ప్రతి ఒక్క వర్బ్కి ఆల్మోస్ట్ మెయిన్ వర్బ్కి ఇచ్చారు. ఇది నుడి అనే వర్బ్కి ఇచ్చింది. ఇది ಮಾಡಲಾಗಿ, ಮಾಡುವಾಗ, ఓకే, ಮಾಡುವಾಗೆ. ఓకే, ఇక్కడ వరకు. సో 48 వరకు, 30 నుంచి నంబర్ నోట్ చేసి పెట్టుకోండి. 30 నుంచి 48 వరకు చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఫార్మ్స్ ఎలా వస్తాయి అనేది. ఇంకా మీరు ఆ 8 పేజెస్ 30 నుంచి 48 వరకు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది మీకు అర్థమైతే ఇది చదవండి, లేకపోతే వదిలేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ పేజ్ 45 లో నేను ఇచ్చినటువంటి యాక్సిలరీ వర్బ్ ఇరు అదన్నీ ఇచ్చారు ఇక్కడ. ఇరుత్తేనే, ఇరుత్తి, ఇరుత్తానే, ఇరుత్తాళే, ఇరుత్తదే, ఇరుత్తేనే, ఇద్దేనే. ఇరుత్తేనే అని దాన్ని రాశాను, ఇక్కడ ఇద్దేనే ఏంటిది, ఎందుకంటే ఇది 110-50 years ఓల్డ్ది, కొత్తది కాదు. కాబట్టి ఇది ఒక్కటే చేంజ్ ఉంది, మిగతా అన్ని సేమ్ ఉన్నాయి. ఇది ಅವನು, ಆವೆವು, ಅವನು, రైట్, ಒಲ್ಲೆನು,
బల్లెను. ఓకే. సో ఓకే అండి. ఇంకా ఏదైనా డౌట్ రాశారా? న్యూస్ పేపర్ డిస్కస్ అయిపోయింది. 2 మోర్ క్లాస్ తీసుకుంటున్నాను. క్లారిటీ ఉంది అనిపిస్తుంది. ఓకే, ఫైన్. సో ఏంటంటే ఇంకా ఈ లెటర్ రాయడం అనేది నేను ఫార్మాట్ నాకు దొరకలేదు. నేను ఫార్మాట్ తీసుకొని రేపు మీకు షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు నేను ఓరల్లీ చెప్తాను ఒక 5 మినిట్స్. మీరు మేనేజర్కి లెటర్ రాయాలి అనుకున్నప్పుడు హిందీలో ఏ లెటర్ రాస్తారో అదే విధంగా కన్నడలో ట్రాన్స్లేషన్ చేయాలి. సో జస్ట్ హిందీలో రాసే లెటర్ మనకు మన ఇండియన్ లాంగ్వేజ్కి ఆల్మోస్ట్ దగ్గర ఉంటుంది. కాబట్టి హిందీలో మీ స్కూల్లో చదివినటువంటి ఏదైనా ఒక లెటర్ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపాల్కి లేకపోతే హెడ్ మాస్టర్స్కి ఏదో ఒక లెటర్ రాయాలి సెలవు గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు 3 days సెలవు కావాలి అనేది. అప్పుడు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మనం ఏమంటాం, టు ద మేనేజర్ అని రాసి దాని కింద స్టార్ట్ చేస్తాం. సో అక్కడ ఏమొస్తుందంటే మాన్యరే. మాన్యరే అంటే డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్, ಕಳೆದ 3-4 ದಿನಗಳಿಂದ ನನಗೆ ಮೈಯಲ್ಲಿ ಹುಷಾರಿಲ್ಲ. ಐ ಆಮ್ ನಾಟ್ ಫೀಲಿಂಗ್ ವೆಲ್ ಫ್ರಮ್ ಪಾಸ್ಟ್ 3-4 days. ವೈದ್ಯರು ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಡಾಕ್ಟರ್ ಟೋಲ್ಡ್ ಮೀ ಟು ಟೇಕ್ ರೆಸ್ಟ್. ದಯಮಾಡಿ ಈ ತಾರೀಕಿನಿಂದ ಈ ತಾರೀಕಿನವರೆಗೂ ರಜೆಯನ್ನು ಕೊಡಬೇಕಾಗಿ ನಾನು ವಿನಂತಿಸುತ್ತೇನೆ. అంటే ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ లీవ్ ఫ్రమ్ దీస్ డేస్ టు దీస్ డేస్ అని రాసి ఇంతి నిమ్మ విశ్వాసి, యువర్ ఫేత్ఫుల్ అని రాసి మీరు సంతకం పెట్టాలి. సో ఇది నేను రేపు మీకు ఇక్కడ బోర్డు మీద రాస్తాను. అలాగే ఇలాగే ఇటువంటివన్నీ హిందీలో ఉన్నటువంటి కొన్ని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉన్నటువంటివి ఫార్మాట్స్ ని మీకు నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫార్మల్ లెటర్ అండి, రైట్. సో మనం ఈ బ్యాంక్ లో యూజ్ చేసేటప్పుడు ఫార్మల్ లెటర్ యూజ్ చేయాలి కాబట్టి అటువంటి లెటర్ అనేది ఒకటి. రెండోది బిజినెస్ లెటర్స్. అవి ఎలా ఉంటాయి అంటే ఏదో ఒక ట్రాన్సాక్షన్ గురించి, ఎవరో పెద్ద అమౌంట్ కాకపోతే మీ బ్యాంక్కి కావాల్సినటువంటి లాకర్రు ఇవి ఎప్పుడో కావాలనుకున్నాం మీరు, అప్పుడు మీరు హై లెవెల్లో రాయాలి. ఒకవేళ అది కన్నడలోనే వాళ్ళు అడిగితే అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. రైట్? ఓకే, నమస్కారం.